హల్లెలూయా. జీసస్ నీకు స్తోత్రము తండ్రి. ఓన్లీ బిలీవ్, ఓన్లీ బిలీవ్ and all things are possible. Only believe, Lord, I believe, my Lord, I believe, and all things are possible. My Lord, I believe, Jesus is here, my Jesus is here, and all things are possible. My Jesus is here. కేవలము నమ్ముము, కేవలము నమ్ముము, నమ్మువానికి సమస్తము సత్యమే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగును గాక. ఈసారి మనం బైబిల్ తెరిచి 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతూ ఉన్నాను. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి. భూమి మీద మన గుడారమైన నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదేనైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకుని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న అపేక్షించుచు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయునని కాదు గాని మత్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసము దీనిపైన ధరించుకుని కోరుచున్నాము. దీని నిమిత్తము మనలను సిద్ధపరచువాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. వేలి చూపు వలన కాక విశ్వాసం వలన నడుచుకొనిచున్నాము గనుక ఈ దేహంలో నివసించుచున్నంత కాలము ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగిండియు ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకి ఇష్టమే ఉండవాలనని మిగులు ఆపేక్షించుచున్నాము. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలను. కావున మేము ప్రభు విషయమైన భయము నెరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము మీ మనసులను కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని నమ్ముచున్నాము. మమ్మను మేమే మీ ఎదుట తిరిగి మెప్పించుకునట్లేదు గాని హృదయమునందు అతిశయపడక పైరూపమునందే అతిశయపడు వారికి ప్రత్యుత్తరం ఇచ్చుటకు మీకు ఆధారము కలగవలనని ఈ మా విషయమై మీకు అతిశయ కారణము కలిగించుచున్నాము. ఏలయనగా మేము వెరివారమైతుమా దేవుని నిమిత్తమే, స్వస్థ బుద్ధి గలవారమైతుమా మీ నిమిత్తమే. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఏలయనగా అందరి కొరకు ఒకడు మృతి పొందిన గనుక అందరూ మృతి పొందువరననియు జీవించు వారి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందినని నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనా ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను ఇక మీదట ఆయనను అలాగూ ఎరుగము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవుడి వాక్యము దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సజీవుడని వందనములు ప్రభువా. ఈ సమయంలో నా యొక్క సహోదరి శ్రీని
పుట్టినరోజు సందర్భంగా ఈరోజు సహోదరిని ప్రేరేపించి ఈ కూటమును ఏర్పాటు చేసుకోవడానికి మాకు నీ కృపనిచ్చినందుకు వందనములు ప్రభువా. ఈ యొక్క కూటము ద్వారా సహోదరి యొక్క పుట్టినరోజు సందర్భముగా ఈరోజు మాకు ఏ వాక్యమైతే నువ్వు ఇవ్వడానికి సిద్ధపరిచావో ఆ నేరుగా వాక్యమును మాకు గ్రహించడానికి దేవా నీవే నీ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. యెహోవా పిల్లలు యెహోవా చేత ఉపదేశం పొందుదురని వాగ్దానం చేసిన రీతిగా నీవే వచ్చి నీ పిల్లలతో మాట్లాడండి. దేవా నీ యొక్క ఏర్పాటు చేసిన మార్గంలో నీ విధానంలో మాట్లాడండి ప్రభువా. నీ పిల్లలు నీ వాక్యం మాట్లాడుతుండగా నీ వాక్యమును గ్రహించుదురుగాక, నీ వాక్యమును వారు పట్టుకుందురుగాక. వాక్యమును ఆటంకపరుస్తున్న ప్రతి దురాత్మ చీకటి అల్లరి ఆత్మలన్నిటినీ ప్రభువుని యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభువా. ఈ నామంలో పరిశుద్ధాత్మ స్వతంత్రంగా మాతో కదలాడును గాక, మమ్మల్ని సంధించును గాక. నీకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందామండి. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నానండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈ సమయంలో కొంతసేపు మనం వాక్యం ధ్యానించుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. సహోదరి 13 సంవత్సరాలు ముగించుకుని 14 సంవత్సరాలకు అడుగుపెట్టింది కనుక ఈ సంవత్సరం అంతయు కూడా, ఈ సంవత్సరమే కాదు ఆమె జీవితం అంతయు కూడా దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఆ యొక్క కృప వెంబడి కృపతో ఆ బిడ్డను మీరు నడిపించాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ సహోదరిని ఆ కుటుంబమును తల్లిదండ్రులను కూడా దీవించును గాక, ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో మనం కొన్ని వాక్య భాగాలు మనం చదివాము. ఇక్కడ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ఇక్కడ స్పష్టంగా చూస్తా ఉన్నాం. పౌలు గారు ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ విషయాలన్నీ కూడా. పౌలు గారు మాట్లాడే మాటలన్నీ కూడా అవి అర్థమైనట్లుగా ఉంటాయని చెప్పి పేతురు గారు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చాలా రెవల్యూషన్తో, ఒక ప్రత్యక్షతతో కూడిన మాటలతో బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 14 పత్రికలు రాసిన వ్యక్తి అండి ఆయన. హల్లెలూయా. దేవుణ్ణి స్పెసిఫిక్ గా శిష్యులందరూ కూడా ఒక శరీర సంబంధంగా ఎరిగి, శరీర సంబంధముగా ఆయనతో కలిసి, శరీర సంబంధముగా ఆయనతో మాట్లాడి, ఆయనతో భోజనం చేసి, ఆయనతో సహవాసం చేసి ఇంచుమించు 3.5 సంవత్సరాల పాటు యేసుక్రీస్తుతో తిరిగిన వారు వాళ్ళు. హల్లెలూయా. అయితే పౌలు గారు మాత్రం ఎప్పుడు యేసుక్రీస్తుని కలవలేదండి. పౌలు గారు ఎప్పుడు యేసుక్రీస్తుతో మాట్లాడలేదు. పౌలు గారు ఎప్పుడు కూడా యేసుక్రీస్తుని శారీరకంగా కలుసుకోలేదు. అప్పటికి ఇంకా క్రైస్తవుడు కాలేదు. పౌలు గారు ఉన్న టైంలో కూడా యేసుక్రీస్తుని వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుని నమ్ముతుంటే, వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు కోసం సాక్ష్యమిస్తూ ఉంటే ఈ పౌలు గారికి మాత్రం ఒళ్ళు మండిపోతూ ఉండేది. చాలా కోపం వస్తూ ఉండేది. చాలా భయంకరమైన వేదన కలుగుతూ ఉండేది. అయ్యో, మనమందరం కూడా ధర్మశాస్త్రం పట్టుకుని నడుస్తూ ఉన్నాం కదా, ధర్మశాస్త్రం పట్టుకుని మనం ముందుకు వెళ్తా ఉన్నాం కదా, దేవుడైన యెహోవాయే మనకు దేవుడు కదా, 10 ఆజ్ఞల్లో మొట్టమొదటి ఆజ్ఞ మనకు ఉన్నది కదా, నీ దేవుడైన యెహోవాను తప్ప వేరొక దేవుడిని మనం ఆరాధించకూడదని మన మోషే, ప్రవక్త అయిన మోషే మనకు ఆజ్ఞాపించాడు కదా, వీళ్ళేంటి ఈయన యేసుక్రీస్తుని ఆరాధిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ఒక ఫోటో పెట్టుకుని యేసుక్రీస్తుని ఆరాధిస్తూ, యేసుక్రీస్తుని మహిమపరుస్తూ అసలైన దేవుణ్ణి, అసలైన యెహోవాను మర్చిపోయి వీళ్ళు అత్తమాటుకు ఏసే అంటున్నారు తప్ప యెహోవాని ఎవరు మాట్లాడలేదు. వీళ్ళెవ్వరూ కూడా క్షమించకూడదు అని చెప్పి చాలా ఉక్రోషముతో వాళ్ళ మీద భయంకరమైన పగ పెంచుకొని యేసుక్రీస్తుని నమ్మిన ప్రతి వ్యక్తిని చంపడానికి సిద్ధపడ్డాడు ఆ వ్యక్తి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే ధర్మశాస్త్ర పండితుడైన గమాలియేలు అనే ఒక పాస్టర్ దగ్గర విద్యను అభ్యసించిన వ్యక్తి అతను. బైబిల్ క్లాసులు నేర్చుకున్న వ్యక్తిని అతను. బైబిల్ ట్రైనింగ్ అయ్యాడు. ఎంతో అద్భుతముగా బైబిల్ శాస్త్రం అంతా చదివాడు అతను. అతను బెన్యామీను గోత్రం నుంచి వచ్చిన వాడు. అతను చాలా ధనవంతుడండి. చాలా ఎక్కువగా చదివిన వ్యక్తి. దేనిలో కూడా మోసపోయే వ్యక్తి కాదు. అలాంటి వ్యక్తి ధర్మశాస్త్రం పట్టుకొని, దేవుణ్ణి పట్టుకొని ఎంతో ఆసక్తిగా దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని స్తుతించాలి అని ఆ దేవుడి కోసమే అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుని కోసమే బ్రతకాలి, దేవుని కోసమే జీవించాలి, ఆయన తప్ప నాకు వేరొక దేవుడు లేడు అనే ఒక విధానంలోనికి పౌలు గారు వెళ్ళిపోయాడు.
ఆయన పౌలు గారు కాదు, ఆయన పేరు ముందు సౌలు అండి. సౌలు అనగా గర్విష్ట అనమాట. సౌలు అంటే ఏంటండి? చాలా గర్వంగా ఉండేవాడు. వాక్యం అది చెప్పుకోడు, కానీ ఆయన మాత్రం పుల్లు ఒళ్ళు నిండా గర్వమే. నడినెత్తు మొదలుకొని అరవన అరికాల వరకు గర్వమే. ఎంత గర్వంతో నింపబడ్డాడంటే అతను, నేను బాగా ఉన్నతమైన స్థానానికి చెందిన వ్యక్తిని, బెన్యామీను గోత్రానికి చెందిన వ్యక్తిని, నాకున్న విద్య ఎవరికి లేదు, నాకున్న వాక్యం ఎవరికి తెలీదు, నేను బైబిల్ పండితుణ్ణి, నాకున్న సర్టిఫికెట్స్ ఎవరికి లేవు అని ఎంతో అతను చూసుకుని మురిసిపోయి గర్విస్తూ అతన్ని చాలా ఆనందపడేవాడు. అతనే చాలా సంతోషించేవాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఆ విధంగా ఆలోచనలోకి వెళ్ళిపోయాడో ఇతను క్రైస్తవులందరినీ కూడా చంపడానికి సిద్ధపడ్డాడు. చాలా జాగ్రత్తగా మీరు వినాలి, నేను ఎక్కువసేపు తీసుకోను. మీరు శ్రద్ధగా వింటే నేను ఒక 20 నిమిషాల్లో ముగించేస్తాను. మీరు శ్రద్ధగా వినకపోతే ఇంచుమించు 2-3 గంటలు 12 గంటల వరకు ఇక్కడ ఉంచేస్తాను నేను. మరి అందుచేత మీరు ఆలోచించుకొని నాకు ఎంతవరకు సమయం ఇస్తారో మీరు ఆలోచించుకోండి. మాకు టైం ఇస్తే నేను త్వరగా మీరు ఆలకిస్తే డిస్టర్బ్ అవ్వకుండా 20 నిమిషాల్లో ముగించేస్తాను, లేకపోతే 12 గంటల వరకు వదిలిపెట్టను. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఈ సమయంలో చూడండి, ఈ వ్యక్తి తప్పుగా అర్థం చేసుకున్నాడు యేసుక్రీస్తుని. యేసుక్రీస్తు అప్పటికి అర్థం కాలేదు అతనికి. ఎందుకంటే అతను పట్టుకున్న ధర్మశాస్త్రం, అతని విధానంలో అతను కరెక్టే. అతను నమ్మిన దానికి అతను చాలా నమ్మకస్తుడిగా ఉన్నాడు. అతని విధానంలో అతను వెళ్తా ఉన్నాడు. యెహోవాయే దేవుడని నమ్మాడు. ప్రవక్త అయిన మోషేని నమ్మాడు. ఏదైతే చెప్పాడో దాని ప్రకారంగా పౌలు అద్భుతంగా భక్తి చేస్తా ఉన్నాడు. అతని విధానం కరెక్టే. అతని విధానం 100% 100కి 100% కరెక్ట్గా ఉన్నది. అయితే అతను ఏమి చూడలేదంటే కేవలము ఆ యొక్క గమాలియేలు యొక్క పాదాల దగ్గర నేర్చుకున్న బైబిల్ ట్రైనింగ్కి పరిమితం అయిపోయి ఏదైతే నెరవేర్చబడాలో, ఏదైతే జరుగుతున్నదో, ఏదైతే భూమి మీద ప్రవక్తలందరూ కూడా ప్రవచించారో ఆ ప్రవచించిన ప్రవచనాలన్నిటినీ కూడా పక్కన పెట్టి, వాగ్దానాలన్నీ కూడా పక్కన పెట్టి కేవలం గమాలియేలు యొక్క బైబిల్ ట్రైనింగ్ల మీదే ఆధారపడి ముందుకు భక్తి చేసుకుంటూ ఉన్నాడు అతను. ఆమేన్. హల్లెలూయా. అతను కేవలం బైబిల్ ట్రైనింగ్ని బట్టే ఆ గమాలియేలు యొక్క పాదాల దగ్గర ఏదైతే నేర్చుకున్నాడో దానికి పరిమితమై ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అతను ఈ యొక్క యేసుక్రీస్తును ప్రకటిస్తున్న వాళ్ళందరినీ కూడా చంపడానికి సిద్ధమయ్యి గవర్నమెంట్ చేత, రాష్ట్రపతి చేత ఆర్డర్స్ పొందుకొని, పత్రికలు పొందుకొని ఆ యొక్క దమస్కు మార్గంలో ఉన్న క్రైస్తవులందరినీ కూడా మొత్తం శ్మశాన వాటికగా మార్చడానికి ఒక సంకల్పము అతను సంకల్పించుకొని చాలా ఆనందంతో ఈరోజు దేవునికి సేవ చేస్తున్నానని చెప్పి అతను నిజమైన ఆ యొక్క క్రైస్తవుల్ని చంపడానికి ముందుకెళ్ళిపోతూ ఉన్నాడు. అతను యెహోవాకు సేవ చేస్తున్నాను అనుకుంటున్నాడు అతను. నేను పరిశుద్ధుని అనుకుంటున్నాడు అతను. నేను యథార్థంగా ఉన్నాను అనుకుంటున్నాడు అతను. సత్యాన్ని మంచిగా పక్కన పెట్టుకుని అసత్యాన్ని ఖండించేస్తున్నాను అనుకున్నాడు అతను. కానీ అతనికి తెలియదు, అతను వెళ్ళే మార్గం అతనికి తెలియదు. కానీ వెళ్తూ ఉన్నాడు ఆ దారిలో. వెళ్తూ ఉండగా ఇక్కడ ఏం జరిగిందంటే సరిగ్గా దమస్కు మార్గం గేట్ దగ్గర ఎంట్రన్స్ లో ఉండగా ఆ ఎంట్రన్స్ లోనే అతన్ని ముందుకు వెళ్తూ ఉండగా ఆ సరాసరి ఎంట్రన్స్ లో క్రీస్తు అగ్నిస్తంభంగా వచ్చి పౌలు గారిని కలుసుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు యేసుక్రీస్తుని చూడని వ్యక్తి, ఎప్పుడు యేసుక్రీస్తుని కలవని వ్యక్తి, ఎప్పుడు ఆయనతో మాట్లాడని వ్యక్తి సడన్ గా అగ్ని స్తంభం ఒకటి వచ్చి ఆ పౌలు గారిని ఎప్పుడైతే తాకిందో వెంటనే ఆ యొక్క గుర్రం పైనుంచి కింద పడిపోయాడు వ్యక్తి. హల్లెలూయా. అగ్ని స్తంభం ఎప్పుడైతే తాకిందో ఆ తాకిడికి తట్టుకోలేక అతను గుడివాడైపోయాడు. ఆ వెలుగు ఎప్పుడైతే కళ్ళు దగ్గరికంట వచ్చినాయో ఆ కళ్ళు దగ్గరికి వచ్చినప్పటికీ అతను తట్టుకోలేకపోయాడు ఆ వెలుగులకి. ఆ వెలుగు యొక్క కిరణాలు ఎప్పుడైతే తాకినాయో కళ్ళు గుడ్డోడైపోయాడు. నెత్తుక్కుంటా బూడిదలోనే దొలుతున్నాడు. అతను ఎంతో హెచ్చించుకున్నాడు ఆకాశానికి. నేను ఎంతో పరిశుద్ధుని అనుకున్నాడు. అతను ఎంత హెచ్చించుకున్నాడంటే అందుకే దేవుడు చెప్పాడు, దేవుని యొక్క వాక్యం ద్వారా వచ్చే యొక్క జ్ఞానం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని చాలా దీనుడిగా మారుస్తుందట. దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క సత్యము ద్వారా వచ్చి నేర్చుకున్న ఆ యొక్క జ్ఞానం ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని చాలా దీనుడిగా చేస్తుందండి. చాలా తగ్గించుకునే వ్యక్తిగా చేస్తుంది. తన చిన్న పిల్లోడు మనస్తత్వం వచ్చేస్తుంది ఆయనకి. దేవుని యొక్క జ్ఞానం అతనికి ఉంటే చిన్న పిల్లవాడి యొక్క మనస్తత్వం ఎలాగైతే ఉంటుందో
ఆ వ్యక్తి యొక్క మనస్తత్వం కూడా అలా ఉంటుంది. ఏ మాత్రం కూడా అతనిలో గర్వం పనిచేయదు, ఏ మాత్రం కూడా అతనిలో హెచ్చింపు పనిచేయదు. నేను అందరికంటే నేను చాలా పెద్దవాడిని అన్న అహంకారం అతనిలో ఉండదు. దేవుని యొక్క కృప ఎప్పుడైతే ఆ జ్ఞానం ఆ వ్యక్తిలోకి వచ్చిందో అతను చాలా దీనుడుగా మారిపోతాడు. కానీ పౌలు గారు చాలా హెచ్చించుకున్నాడు, చాలా ఆకాశానికి హెచ్చించుకున్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసండి, నువ్వు అంత లెక్క హెచ్చించుకోక నాయనా, నువ్వు అంత లెక్క హెచ్చించుకుంటే అది దేవుని యొక్క పరిచయం అవదు, నీకు చెప్తానని చెప్పి నేల కనిపించాడు అతను. ఆకాశానికి హెచ్చించుకున్న వ్యక్తిని నేల కనిపించేశాడు. దేవుడు చెప్పాడు, ఏమని చెప్పాడు తెలుసా, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడట, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడట. పౌలు చాలా హెచ్చించుకున్నాడు, అది కుదరదు. నా ఎద్దుకు వచ్చినాడు ఎప్పుడైనా సరే తగ్గే ఉండాలి. కింద పడేసాడు ఎత్తే, ఎప్పుడైతే కింద పడ్డాడు ఆ బూడిదలు దొలుతున్నాడు. ఆ దొల్లి అగ్నిస్తంభాన్ని చూస్తూ ఉన్నాడు. అగ్నిస్తంభాన్ని ఎప్పుడైతే చూశాడో అతనికి డౌట్ వచ్చింది, అగ్నిస్తంభం ఎవరు, ఆ అగ్నిస్తంభం ఎవరు? పాత నిబంధనలో ఇజ్రాయేల్ ప్రజల్ని అరణ్యంలో నడిపిస్తూ ఉంది. ఆ అగ్నిస్తంభం ఇజ్రాయేల్ ప్రజలు నడిపించింది. పగలు మేఘస్తంభంలో, రాత్రి అగ్నిస్తంభంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఆయనే ఇప్పుడు వచ్చి పౌలు గారితో మాట్లాడుతూ ఉన్నాడు. అగ్నిస్తంభమే నేరుగా వచ్చి మాట్లాడుతూ ఉంటే ఈ పౌలు గారికి ఏమైందంటే, అగ్నిస్తంభం ప్రభువు కదా, అగ్నిస్తంభము ప్రభువు కదా, మరి ప్రభువు అయితే నేను ప్రభువుకే కదా సేవ చేస్తున్నాను, ఈ అగ్నిస్తంభం వచ్చి నన్ను కొట్టిందేంటి అని అర్థం కాక అతను అయోమయ పరిస్థితులకు వెళ్ళిపోయి, ముందైతే ప్రభువా అన్నాడు కానీ ఈ ప్రభు అయితే నన్ను కింద పడేయడు, ప్రభువుకే నేను సేవ చేస్తా ఉన్నాను, మరి ఎవరు నువ్వు అని అడిగాడు. అప్పుడు అగ్నిస్తంభంలో నుంచి ఒక స్వరం వచ్చిందండి. ఏమని స్వరం వచ్చిందంటే, నువ్వెవరు అని అలకరించినప్పుడు ఆ అగ్నిస్తంభంలో నుంచి ఒక ఏమని స్వరం వచ్చిందంటే, నీవు హింసిస్తున్న క్రీస్తును నేనే అని ఒక స్వరం వచ్చింది. ఎప్పుడైతే స్వరమును ఈ యొక్క అపోస్తలుడైన పౌలు గారు విన్నాడో అప్పుడు అర్థమైంది. పౌలు గారికి ఏమని అర్థమైందంటే, పాత నిబంధనలో అగ్నిస్తంభముగా ఉన్న క్రీస్తే, వాక్యమే శరీరధారి అయి భూమి మీద కృపాసత్య సంపూర్ణుడిగా నివాసం చేసింది. ఆమేన్, హల్లెలూయా. పాత నిబంధనలు ఉన్న యెహోవాయే, పాత నిబంధనలు ఉన్న అగ్నిస్తంభమే, పాత నిబంధనలు ఉన్న యేసు క్రీస్తుగా కొత్త నిబంధనలో వాక్యముగా శరీరం ధరించుకుని ప్రత్యక్షమైన దేవుడు ఈయనే. యెహోవా వేరు, యేసుక్రీస్తు వేరు కాదు. యెహోవా ఒక పక్క పైనుండి, యేసుక్రీస్తు ఇంకో దేవుడు కాదు. మనకు ముగ్గురు దేవుళ్ళు, ఇద్దరు దేవుళ్ళు లేరు, కానీ ఒకే ఒక దేవుడు ఉన్నాడు. ఆయనే పాత నిబంధనలో అగ్నిస్తంభముగా యెహోవాగా ఉన్న దేవుడు, మన పితరులను నడిపించిన దేవుడు, ఇప్పుడు శరీరం ధరించుకుని భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ఈయనే అన్న ప్రత్యక్షత మొట్టమొదటిగా దేవుడు ఒక్కడే అన్న సంగతి ఆ యొక్క అగ్నిస్తంభము తెలిపడం ద్వారా ఈ యొక్క పౌలు గారికి అర్థమైంది. హల్లెలూయా. సౌలు అనగా గర్విష్ఠగా ఉన్న సౌలు ఎప్పుడు అగ్నిస్తంభం తాకిందో వెంటనే అతను పౌలుగా మారిపోయాడు. హల్లెలూయా. ఈ పౌలుగా మారిపోయిన వ్యక్తి దేవుడు వెంటనే అననీయకి చెప్పాడు, వీళ్ళు అతనికి ప్రార్థన చేయని చెప్పాడు. అన్నయ్య వచ్చి ప్రార్థన చేసిన వెంటనే ఆ పౌలు గారికి కళ్ళు పొరలు రాలి కళ్ళు వచ్చినాయి. తర్వాత ఆయన అరేబియా సముద్రానికి వెళ్ళిపోయి 3.5 సంవత్సరాల పాటు ఆ సముద్రం దగ్గరే ఉండి, నేను ఇప్పుడు వరకు దేవుని వాక్యాన్ని వ్యర్థంగా ప్రకటించానా, ఇప్పుడు వరకు నేను ఏమని ప్రకటించాను, యేసుక్రీస్తు దేవుడే శరీరం ధరించి భూమి మీదకి వస్తే నేను ఆయన అపార్థం చేసుకుని, నేను ఆయన అర్థం చేసుకోకుండా నా బాణిలో నేను వెళ్ళిపోయి, నా యొక్క మార్గంలో నేను వెళ్ళిపోయి నేను తప్పు చేశాను, నేను చాలా తప్పు చేశానని చెప్పి పశ్చాత్తాపడి ప్రలాపించి ఏడుస్తూ వాక్యమంతా ప్రలాపిస్తా ఉన్నాడు, వాక్యమంతా వెతుకుతా ఉన్నాడు, వాక్యమంతా పరిశోధిస్తా ఉన్నాడు. అప్పుడు అర్థమైంది, మోషే చెప్తున్నాడు ఏమని అంటే, నా వంటి ప్రవర్తనలో ఒక ప్రవక్త నీ మధ్యలో పుడతాడు, అతని మాట మీరు వినని వాళ్ళందరూ కూడా ప్రజల్లో నుంచి కొట్టివేయబడతారని మోషే ప్రవక్త చెప్పి ఉన్నాడు. హల్లెలూయా. ఆ మోషే ప్రవచించిన ప్రవచనం ఎవరి కోసమో కాదు, కానీ నేరుగా ఆ ప్రవచనము ప్రభు అయిన యేసుక్రీస్తు కోసమే అన్న సంగతి పౌలు గారికి అర్థమైంది. హల్లెలూయా. తర్వాత యెషయా వచ్చాడు. యెషయా ఏం చెప్పాడంటే, కన్యక గర్భవతి అయి కుమారుని కనును అని చెప్పాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎక్కడి నుంచి వచ్చాడు? కన్యక గర్భం నుంచి వచ్చాడు. అంటే యెషయా ప్రవచించిన ప్రవచనం
ఈయన కోసమే. దానియేలు చెప్పాడు, నిబంధన కొట్టివేయబడడానికి, బలులన్నీ నిలిపివేయబడడానికి ఒకే ఒక బలి జరుగుతుంది. ఆయనే మెస్సయ్యగా, దేవుడైన యెహోవాయే మెస్సయ్యగా భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఒక బలి చేస్తాడు. ఆ బలి ద్వారా భూమి మీద ఉన్న సమస్త బలులన్నీ నిలిచివేయబడతాయి అని దానియేలు గ్రంథం 9:24 ప్రవచించాడు. అది చదివాడు పౌలు గారు. ఎప్పుడైతే పౌలు గారు చదివాడో, ఓ అంటే దానియేలు ప్రవచించిన మెస్సయ్య ఎవరో కాదు, యేసుక్రీస్తే. ఆ దానియేలు చెప్పిన నిబంధన, ఆ యొక్క బలి చేసింది ఎవరో కాదు, యేసుక్రీస్తే. వెంటనే అర్థమైపోయింది పౌలు గారికి. ఇంకా చదువుతూ ఉన్నాడు, దావీదు ప్రవచిస్తూ ఉన్నాడు 22వ కీర్తనలో, నా దేవా నా దేవా నన్నెలా విడనాడితివి అని చెప్పి దావీదు కల్వరి శిలువలో ఒలివ కొండ మీద పలుకుతూ ఉన్నాడు. ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు శిలువ దగ్గరికి వచ్చి ఆయన ఏమంటున్నాడంటే, ఏలి ఏలి లామా సబక్తాని, ఏలి నా దేవా నా దేవా నన్నెలా విడనాడితు అని చెప్పి ఆ యొక్క యేసుక్రీస్తు మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దావీదు పలికిన మాటలు ఎవరి కోసమో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు పలకవలసిన మాటలయ్యి. దావీదు అంటున్నాడు, నేను శ్రమ పడతా ఉన్నప్పుడు నా శిష్యులు నాకు చేదు చొరక ఇచ్చారని. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ శిలువలోకి వెళ్ళాడో, దాహం దాహం అని అరుస్తూ ఉన్నాడో, వెంటనే ఆయనకు అర్థమైంది, అంటే యేసుక్రీస్తు చేదు చొరక తీసుకున్న వ్యక్తి ఎవరో కాదు, యేసుక్రీస్తే. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? ఇంకేం చెప్పాడంటే మెస్సియా గురించి చెప్తున్నాడు. మెస్సియా భూమిపైకి వచ్చినప్పుడు కుంటి వాళ్ళు నడుస్తారు, గుడ్డు వారు చూస్తారు, మోగోళ్ళు మాట్లాడతారు, చనిపోయిన వాళ్ళు లెగుస్తారు. ఇలా చాలా కార్యాలు కూడా యెషయా ప్రవచించాడు 35వ అధ్యాయంలో. అంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు కుంటి వాళ్ళు నడవడం మొదలుపెట్టారు, గుడ్డు వారు చూడడం మొదలుపెట్టారు, చనిపోయిన వాళ్ళు ఎగడం మొదలుపెట్టారు. కొన్ని అనేకమైన కార్యాలు ఆయన జీవితంలో జరుగుతూ ఉన్నాయి. అంటే యెషయా ప్రవచించింది ఎవరి కోసమో కాదు, మెస్సియా కోసం అని. ప్రవక్తలందరూ 40 మంది ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ కూడా ఆ అరేబియా సముద్రం దగ్గర అవన్నీ కూడా పరిశీలించి అంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలన్నీ ఎవరి కోసమో కాదు, కేవలం భూమి మీద ప్రభువైన యెహోవా శరీరధారిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఈ కార్యాలన్నీ జరుగుతాయి. బెత్లెహేంలో పుట్టింది ఆయనే, మరియమ్మ గర్భం నుంచి వచ్చింది ఆయనే, నా దేవ నా దేవ నన్నెలా విడనాడితుని అరిచింది ఆయనే, దప్పుకున్నప్పుడు చేతి చొరక తీసుకున్నది ఆయనే, చేతుల్లో మేకలేంచుకున్నది ఆయనే, నెత్తిపైన ముండ్ల కిరీటం పెట్టించుకున్నది ఆయనే, కాళ్ళు మేకలేంచుకున్నది ఆయనే. అంటే ఇవన్నీ కూడా ప్రవక్తలందరూ కూడా ప్రవచించారు. అంటే ప్రవచించిన ప్రవచనాలన్నీ నా సంఘంలో నా సేవకులు ఎవరో చెప్పట్లే, కేవలం వారి ఆచారాలు, కేవలం వారి సిద్ధాంతాలు, వారి పితరులు పారాచారం వచ్చిన ఆ యొక్క సిద్ధాంతాలని బోధిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ఏ విధంగా భూమిపైకి వచ్చి ఏ కార్యాలు అయితే చేస్తా ఉన్నాడో, ఎక్కడ పుడతా ఉన్నాడో, ఏ విధమైన కార్యాలు చేస్తాడో, ఇవి వారు బోధించట్లా, ఇవి వారు మాట్లాడట్లా. కేవలం వారి ప్రవచనాలు చెబుతూ ఉన్నారు. కానీ ఆ నెరవేరుతున్నప్పుడు మాత్రం వాళ్ళు కేవలం చూసే కన్నుల వరకు లేవు. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తే, యెహోవాయే యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చినప్పుడు ప్రజలందరూ, పరిచయాలందరూ కూడా తప్పిపోయారు అన్నమాట, శాస్త్రులందరూ కూడా తప్పిపోయారు అనమాట, హేరోదీలందరూ తప్పిపోయారు అనమాట, సద్దుకాయలందరూ తప్పిపోయారు అనమాట. అయితే ఇప్పుడు దేవుడు నాకు ఈ కృపనిచ్చాడు, ఈ కృపను నేను వినియోగించుకోవాలి, ఈ కృప కోసం నేను బ్రతకాలి, ఈ కృప కోసం నేను మొరపెట్టాలని చెప్పి ఆయన ప్రార్థనా గదిలోకి వెళ్ళిపోయినప్పుడు ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ వచ్చి అతను 3వ ఆకాశాన్ని కొడిపోయింది. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినాలి మీరు. చాలా అద్భుతంగా దేవుడు ఈ రాత్రి మీతో మాట్లాడాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను ప్రార్థిస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడైతే అలా ప్రార్థిస్తూ ఉన్నాడో, ఆ ప్రార్థిస్తూ ఉండగా ఆ యొక్క దేవదూత వచ్చి ఈ యొక్క పౌలు గారిని 3వ ఆకాశానికి కొనిపోయింది. 3వ ఆకాశానికి ఎప్పుడైతే కొనిపోయిందో, మన పైన 3 ఆకాశాలు ఉన్నాయి. మొదటి ఆకాశం ఏమో మేఘాలు ఉంటాయి, 2వ ఆకాశంలో నక్షత్రాలు ఉంటాయి, 3వ ఆకాశం దేవుడు ఉండే ప్రదేశం. అది 3 ఆకాశాలు ఉన్నాయి. ఆ 3వ ఆకాశం పైకి దేవుడుండే ప్లేస్ లోనికి, ఆ పరిశుద్ధులుండే ప్లేస్ లోనికి ఆ దూత వచ్చి కొనిపోయింది. ఆ దూత వచ్చి ఎప్పుడైతే కొనిపోయిందో ఆ ప్రదేశం అంతా చూసి ఆ పౌలు గారు కిందకు వచ్చాగట 14 సంవత్సరాలు మౌనంగా ఉండిపోయాడండి. 14 సంవత్సరాలు మౌనంగా ఉండిపోయాడు. అక్కడ భాష ఎలా వర్ణించాలో తెలియక,
అక్కడ ప్రేమని ఇక్కడ భూమి మీద ఎలా చెప్పాలో తెలియక, ఎందుకంటే భూమి మీద ఉన్న ఏ మనిషికి ఆ పరలోకంలో ఉన్న ప్రేమ కనపట్ల. ఆ ప్రేమను అసలు తెలియదు. వాళ్ళ ప్రేమ అంటే ఎలా ఉంటుందన్న సంగతి కూడా తెలియదు. ప్రేమ అంటే ఏదో కూర ఇవ్వడమో, లేకపోతే బిర్యానీ పెట్టడమో, లేకపోతే ఏదో కార్యాలు చేయడం అనుకున్నారు తప్ప భూమి మీద ఉన్న ప్రజలు ఆ పరలోకం ఉన్న ప్రేమ భూమి మీద తెలియదు. హల్లెలూయా. అయితే అక్కడ ఏం జరుగుతుందంటే, ఆ యొక్క పౌలు గారు పరలోకం వెళ్ళి ఆ ప్రేమను ఎలా వర్ణించాలో తెలియక ఇంచుమించు 14 సంవత్సరాలు మౌనంగా ఉండిపోయాడు. మౌనంగా ఉండిపోయిన తర్వాత అప్పుడు ఆయన సువార్త చేయడానికి ఆయన చేబూని ప్రాణం సహితం లెక్క చేయకుండా వస్త్రహీనతైన, మరణమైన, దుఃఖమైన, వేదనైన, శ్రమైన, మరణమైన, ఖడ్గమైన ఏదైనా సరే దేవుని ప్రేమ నుండి నన్ను వేరుపరిచేది లేదని చెప్పి సువార్త కొరకు ఆయన వేగిరపడి ముందుకెళ్ళిపోయాడు. ఆయన ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే ముందుకు వెళ్ళాడో పౌలు గారు, యెరూషలేము వెళ్ళాడు. పసుకోకుండా సువార్త ప్రకటన మొదలు పెట్టాడు. అయ్యా, ఇప్పుడు వరకు మీరు ప్రసంగించిన ప్రసంగాలన్నీ శరీరం ధరించి యేసుక్రీస్తు ఆల్రెడీ భూమి మీదకి వచ్చేసాడు. యేసే క్రీస్తు. క్రీస్తు అనగా అర్థం ఏంటంటే అభిషక్తుడని అర్థం. మీకు మాట చెప్తాను. ఒక్కసారి నాకు దానియేలు గ్రంథం 9వ అధ్యాయము, దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 24వ వచనం చదువు. యెరూషలేము మరల కట్టవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయం మొదలుకొని అభిషక్తుడగు అని ఉంది అక్కడ. ఏమన్నా అందరూ వింటున్నారా? అందరు ఇక్కడే ఉన్నారు కదా? అందరూ ఆమె చెప్పండి ఒకసారి. అందరూ ఎలట్టుకున్నారు కదా? మీ మాటలు అలా దొర్లిపోనవ్వండి, మీ హృదయంలోకి వెళ్ళనివ్వండి. దేవుడు గొప్ప సహాయం మీకు చేయను గాక. చూడండి, అక్కడ దానియేలు గ్రంథం 25వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడంటే అభిషక్తుడగు అని పదం వాడుతున్నాడు అక్కడ. అంటే ఈ అభిషక్తుడే యూదుల కాలానికి, అన్యుల కాలానికి మధ్యలో దిగి వచ్చి అక్కడ బలులన్నీ నిలిపివేయడానికి ఒకే ఒక బలిగా యేసుక్రీస్తు బలి అవ్వబోతా ఉన్నాడు. అయితే ఆ వచ్చి వ్యక్తి ఎవరంటే మెస్సయ్యా అని ఇక్కడ కింద ఏమన్నదని చూడండి. అక్కడ ఆ అభిషక్తుడు అన్న పదానికి పుట్టినోట్లో కింద బాగా కింద ఉంటుంది చూడండి, చిన్న చిన్న అక్షరాలతో ఏమనుందండి? ఏమనుంది? మెస్సయ్యా. అంటే వాళ్ళకి ప్రవచనాలు ఉన్నాయి. మెస్సయ్యా అనగా అభిషక్తుడు. ఆ యొక్క అభిషక్తుడు అనే పదాన్నే, ఆ అభిషక్తుడు ఎవరంటే దేవుడై ఉన్నాడు. ఆ అభిషక్తుడు ఎవరంటే యెహోవా అయి ఉన్నాడు. ఆ అభిషక్తుడి యొక్క పేరునే గాబ్రియల్ దూత ఏమని చెప్తుందంటే, మరియం దగ్గరకు వచ్చి ఆ గొర్రెలు కాచుకుంటూ ఉండగా గాబ్రియల్ దూత వాళ్ళకు ప్రత్యక్షమై ఏమంటుందో తెలుసండి? నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఏసని లేదండి అక్కడ. ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఆ దూత ఏం చెప్తుందంటే ఈయన ప్రభు అయిన క్రీస్తు అన్నది. క్రీస్తు అంటే అర్థం ఏంటండి? క్రీస్తు అంటే అర్థం ఏంటి? అమ్మో, ఇంతకాలం నుంచి మీరు వాక్యం అన్నారు. క్రీస్తు అంటే అర్థం ఏంటండి? అభిషక్తుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషక్తుడని. ఇక్కడ అభిషక్తుడు కోసమే ఇక్కడ దానియేలు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ దానియేలు ఏమంటున్నాడంటే అభిషక్తుడగు వ్యక్తి ఆ నిబంధనకు మధ్యలో వస్తాడని. ఆ అభిషక్తుడు ఎవరంటే మెస్సయ్య. ఆ మెస్సయ్య కోసమే గాబ్రియల్ దూత పరలోకంలో నుంచి సమాచారం పట్టుకొచ్చి ఆ యొక్క గొల్లలకు చెప్తా ఉంది. ఏమని అంటుందంటే, నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు అన్నది. అంటే క్రీస్తు అనగా మెస్సయ్య. ఆ మెస్సయ్య, దానియేలు చెప్పిన ఆ మెస్సయ్య, ఆ ప్రభు అయిన యెహోవా ఇప్పుడు శరీరం ధరించుకుని క్రీస్తుగా భూమిలో ప్రత్యక్షమయ్యాడు. క్రీస్తు అనగా దేవుడు అనగా ఆత్మ ఉన్నాడు. యేసు అనగా శరీరం, అంటే పై రూపము యేసు, లోపల క్రీస్తుగా ఉన్నాడు ఆయన. అంటే యేసే క్రీస్తు అయి ఉన్నాడు. అంటే లోపల దేవుడు ఉన్నాడు, పైనేమో యేసు కనపడుతున్నాడు. శరీర పరంగానేమో మనుషుడు, ఆత్మ పరంగానేమో దేవుడు. అందుకే పరమగీతంలో ఆ యొక్క సొలొమోను మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? నా ప్రియుడు ధవలవర్ణుడు, రత్నవర్ణుడు అన్నాడు. అంటే రత్నవర్ణుడు అంటే మనిషి, ధవలవర్ణుడు అంటే దేవుడు. అంటే దేవుడు మానవుడు కలిసే స్థలం ఏదంటే మనుషుని యొక్క హృదయమై ఉన్నది. ఇప్పుడు ఈ కార్యము ఏదైనా తోటలో ఆదాము కలిగి ఉన్నాడు.
కొంచెం జాగ్రత్తగా మీరు పట్టుకోవాలి. ఈ కార్యాన్ని ఆదాముకి ఇచ్చాడు దేవుడు. ఏదైనా తోటలో ఆదాము ఆ కార్యాన్ని కలిగి ఉన్నాడు. దైవత్వము మానవత్వము కలిపి ఏదైనా తోటలో మనిషికి దేవుడు చేశాడు. ఆదికాండం 1:27 మనం చూస్తే అక్కడ దేవుడు ఒక స్వరూపం తయారు చేశాడు, ఒక శరీరాన్ని ఇచ్చాడు. అక్కడ శరీరం ఎలాగిచ్చాడంటే, నా శరీరంలో నా రూపంలో ఒక మనిషి కలుగునుగా కంటే ఆ యొక్క నోటి మాట ద్వారా దేవుడు ఒక ఆత్మ సంబంధమైన శరీరాన్ని తయారు చేసి పెట్టాడు. ఒక ఆత్మ సంబంధమైన శరీరం వచ్చింది. తర్వాత 2:7 మట్టిని తీసుకుని దేవుడు ఏం చేశాడంటే, ఈ ఆత్మ సంబంధమైన శరీరం ఎట్లయితే ఉన్నదో, ఈ ఆత్మ సంబంధమైన శరీరం యొక్క రూపం ఎట్లయితే ఉన్నదో దాని ప్రకారముగా ఈ యొక్క దేవుడు ఏం చేశాడంటే మట్టిని తీసుకొని ఒక బొమ్మను తయారు చేసి ఆ ఆత్మ సంబంధమైన శరీరాన్ని తీసుకెళ్లి మట్టి సంబంధమైన శరీరంలో పెట్టాడు. హల్లెలూయా. మనిషికి 2 శరీరాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైన శరీరము, 2 ప్రకృతి సంబంధమైన శరీరం. ప్రకృతి సంబంధమైన శరీరం అంటే మట్టి నుంచి వచ్చింది, మట్టి శరీరం. మట్టిలో నుంచి వచ్చింది కదా, తిరిగి మట్టిలో కలిసిపోద్ది. అది కప్పెట్టిన మట్టిలోనే కలిసిపోవాలి, లేకపోతే కాల్చిన మట్టిలోనే కలిసిపోవాలి. కానీ లోపల ఉన్న ఆత్మ మట్టి కాదు. ఈ లోపల ఉన్న ఆత్మ దేవుడు నోట్లో నుంచి వచ్చింది. దేవుడు పలకబడిన మాట ద్వారా వచ్చిన శరీరం అది. ప్రతి మనిషి కూడా 2 శరీరాలు ఉన్నాయి. ఆత్మ సంబంధమైన శరీరం ఉన్నది, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది. కొరింథీ పత్రికలో పౌలు గారు అదే మాట్లాడుతూ ఉన్నాడు 15వ ఆ ప్రకృతి సంబంధమైన శరీరము ఆత్మ సంబంధమైన శరీరం కలిస్తేనే ఒక వ్యక్తి జీవించు ప్రాణిగా మారుతూ ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఎప్పుడైతే ఆదాము ఆజ్ఞను మీరాడో, ఎప్పుడైతే దేవుని ఆత్మ ఆ యొక్క వాక్యమును వ్యతిరేకించి తప్పు చేశాడో, ఆ క్షణం నుంచి ఆత్మ సంబంధమైన శరీరము మృతతుల్యమైన శరీరంగా మారిపోయింది. హల్లెలూయా. అందుకే ప్రకటన గ్రంథంలో కొంచెం స్పీడ్గా వెళ్తున్నాను, కొంచెం మీరు పట్టుకోండి, దేవుని కృప మీకు సహాయం చేయను గాక. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో దేవుడు ఏం చెప్పాడంటే యోహాను ద్వారా, మీరు జీవించుచున్న మట్టికి జీవిస్తున్నారు కానీ మీరు మృతులై ఉన్నారని చెప్పాడు. ఎక్కడ మృతులైపోయారు? జీవిస్తున్నారు, చక్కగా చికెన్ బిర్యానీ తింటున్నారు, మటన్ బిర్యానీ తింటున్నారు, కళ్ళుతో అన్ని చూస్తూ ఉన్నారు, చక్కగా అన్ని బాగున్నాయి. కానీ అక్కడ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మీరు జీవించుచున్న మట్టికి జీవిస్తున్నారు కానీ మీరు మృతులే అంటున్నాడు. ఎందుకు ఎక్కడ మృతులైపోయారంటే, ఎప్పుడైతే ఆదాము పాపం చేశాడో, ఎప్పుడైతే ఆదాము పాపముని ఆజ్ఞను మీరి పాపం చేశాడో, ఆ క్షణమే ఆత్మ సంబంధమైన శరీరము మృతతుల్యమైన శరీరంగా మారిపోయింది. ఇంకా అతను దేవునితో సహవాసం కోల్పోయాడు, దేవునితో మాట్లాడడం మారిపోయాడు. దేవునికి మానవునికి ఒక పాపం అనే అడ్డు కూడా వచ్చేసింది. దేవుడు ఎక్కడో పరలోకంలో ఉంటాడు, మనిషి ఎక్కడో కింద ఉంటాడు. ఇప్పుడు దేవుడు ఎలా ఉంటాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు. అందరూ దేవుడి కోసం మాట్లాడతారు కానీ ఆ దేవుడు నీకు తెలుసా అంటే, ఎప్పుడైనా చూసావంటే ఏమో నాకేం తెలుసు, దేవుడు కనపడతాడేంటి, కనపడితే చచ్చిపోతాడంట. ఏమన్నా వింటున్నారా? మనుషులు చెప్పే మాటలు ఏంటంటే, దేవుని చూసావు అంటే దేవుడిని ఎవడు చూస్తాడు? దేవుడిని చూసిన బైబిల్లో లేఖ ముందు ఏమో తెలుసా, దేవుడిని చూసినాడు ఎవడో బతకడో అని ఉంది. అందుచేత దేవుడు ఎవరు కనపడ్డు అంటాడు. మరి మోసే చూసింది ఎవరిని? దేవుణ్ణినా? మరి అబ్రహాం కలిసింది ఎవరిని? దేవుణ్ణినా? మరి దానియేలు చూసింది ఎవరిని? దేవుణ్ణినా? మరి వాళ్ళందరూ ఎవరంటే వాళ్ళ ప్రవర్తన అండి. మనమెంత, మన మనుషులం అంటాడు ఈ వ్యక్తి. హల్లెలూయా. అంటే అతను మాట్లాడకుంటే అసలు బైబిల్కి నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇక్కడ అసలు దేవుడు నాతో మాట్లాడలేదు, దేవుడికి నాకు సంబంధం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నిజంగా లేదు. అతను ఎప్పుడు దేవుడితో మాట్లాడలేదు, అతను ఎప్పుడు దేవుడిని కలవలేదు, అతను ఎప్పుడు వ్యక్తిగతంగా దేవుడిని ఎప్పుడు కలుసుకోలేదు. కనుక అటువంటి మాటలు అతని నోట్ల నుంచి వస్తూ ఉన్నాయి. హల్లెలూయా. హృదయం నుండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందట. అంటే హృదయంలో ఏదైతే నింపబడి ఉన్నాడో దాన్ని మాట్లాడుతాడు. ఎందుకంటే లోపల లేదు కాబట్టి ఒరిజినల్గానే చెప్పేశాడు. అందుచేత నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంచెం జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇక్కడ పౌలు గారు కొరింథీ పత్రికలో 5వ దానికోసమే మాట్లాడుతూ ఉన్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఇప్పుడు ఈ మహిమోన్వితమైన రెవల్యూషన్, ఈ అద్భుతమైన రెవల్యూషన్
పౌలు గారు ఎప్పుడైతే మూడవ ఆకాశంలోనికి వెళ్ళాడో, దేవుడిని ఎప్పుడైతే ప్రత్యక్షంగా చూశాడో, ఆ ప్రేమను ఎప్పుడైతే పొందుకున్నాడో, అతనికి ఇవ్వబడిన అద్భుతమైన ప్రసంగం, అద్భుతమైన రెవల్యూషన్ ఏంటంటే, ఈ యొక్క అద్భుతమైన చేతుల చేత చేతి పని కాక కట్టబడిన అద్భుతమైన శరీరాన్ని చూశాడు అక్కడ. ఆమేన్, హల్లెలూయా. పరలోకంలో ఒక శరీరం ఉండడం చూశాడు ఆ వ్యక్తి. ఏమన్నా వింటున్నారా? భూమి మీద దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా దేవుడు ఆ శరీరాన్ని ఇచ్చి తీరుతాడు, ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. అందుకే ఈ పౌలు పొందుకున్న ప్రత్యక్షతే, రెవల్యూషనే యోబు కూడా పొందుకున్నాడు ఒక సమయంలో. యోబు ఏం చేశాడంటే, ఆ బూడిదలో కూర్చున్నాడు అని పిల్లలు చనిపోయారు, ఎడ్లు చనిపోయినాయి, మేకలు చనిపోయినాయి, గొర్రెలు చనిపోయినాయి, 7 పిల్లలు 3 కుమార్తెలు బిల్డింగ్ కూలి చచ్చిపోయారు. ఈయనకేమో కుష్ఠవ్యాధి వచ్చేసింది. ఆ యొక్క బూడిద దెబ్బలో కూర్చుని ఆ శిలపెంకలు ఎట్టును గోక్కుంటూ బాధపడతా ఉన్నాడు. ఫ్రెండ్స్ వచ్చారు, నువ్వేదో రహస్యంగా పాపం చేసేసావు, అందుకే ఇంత పెద్ద శిక్ష చేసేసాడు దేవుడు నీకు అన్నారు. అయితే భార్య కూడా వచ్చి, ఎందుకు ఆత్మమాటకు ప్రభువా ప్రభువా యెహోవా అంటావు, నీ దేవుణ్ణి నీవు శపించేసి నువ్వు కూడా చచ్చిపోకూడదు వదిలిపోద్ది. భార్యలో నుంచి కూడా శోధన వస్తూ ఉంది అతనికి. అయినా గాని యోబు చెంకు చెదరలేదు, నేను పాపం చేయలేదు, దేవుడికి నేను ఎల్లప్పుడూ కూడా బలులు అర్పిస్తా ఉన్నాను, ఒకవేళ నా పిల్లలు ఎక్కడైనా తప్పిపోయారేమని చెప్పి వారికి కూడా నేను బలి అర్పణ చేసి ప్రతిరోజు దేవునికి నైవేద్యం అర్పిస్తా ఉన్నాను. నేను ఎక్కడ తప్పు చేయలేదు, కానీ దేవుడు నన్ను పరీక్షిస్తా ఉన్నాడు, దేవుడు నన్ను ఏదో పరీక్షిస్తా ఉన్నాడు, నేనేదో పొందుకోలేకపోతా ఉన్నాను, నేనేదో అద్భుతమైన రెవల్యూషన్ దేవుడు నాకు ఇవ్వబోతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఏంటి రెవల్యూషన్ ఏబో, నువ్వేం పొందుకోపోతా ఉన్నావు అని చెప్పి అక్కడ బాధపడతా ఉన్నాడు. యోబు బాధపడతా ఉన్నాడు, ఆ బూడిదెబ్బలో కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు. ఆ చెట్లను చూశాడట, ఆ చెట్లన్నీ ఎండిపోతున్నాయి, మరల వసంతకాలం వచ్చేటప్పటికి అవన్నీ కూడా చక్కగా ఫలించేస్తున్నాయి. ఆ నదులన్నీ ఎండిపోతున్నాయి, మళ్ళీ కాలువలు నిప్పేటప్పటికి మళ్ళీ నదులు వచ్చేస్తున్నాయి. సూర్యుడు ఉదయాన్నే ఉదయిస్తా ఉన్నాడు, సాయంత్రం అయినట్టుగా అస్తమిస్తా ఉన్నాడు. సూర్యుడు అస్తమించినట్టుగా ఉండకుండా మళ్ళీ ఉదయాన్నే ఉదయించేస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే భూమి మీద సూర్యుడికి పునరుద్ధానం ఉంది, చెట్లకు పునరుద్ధానం ఉంది, నదులకు పునరుద్ధానం ఉంది, ఈ సృష్టి అంతటి మీద కనపడుతున్న ప్రతి దానికి పునరుద్ధానం ఉంది. మరి నేను చచ్చిపోయిన తర్వాత నేను ఎక్కడ ఉంటాను? అసలు నేను చచ్చిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? అసలు నేను ఉండే నివాస స్థలం ఏది? చచ్చిపోయిన తర్వాత ఈ చేతులు ఉంటాయంటావా? చచ్చిపోయిన తర్వాత నాకు ఇలాంటి శరీరం ఉంటుందంటావా? అసలు నేను చచ్చిపోయిన తర్వాత నేను ఎలా ఉంటాను? నరులు బ్రతికిన చచ్చిపోయిన తర్వాత తిరిగి బతుకుతురా? ఆలోచిస్తూ 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 ఏదో దేవుడు నాకు ఎంత శిక్ష చేశాడు, అయ్యి బాబు నా పిల్లల్ని చంపేశాడు, నా ఇడ్లు చంపేశాడు, నా గొర్రెలు చంపేశాడు, నా ఇల్లంతా కొల్లేరు చేసేసాడు, దేవుడేమో నా కొట్టు అని ఎదురు పోరాటం చేయట్లేదు యోబు. హల్లెలూయా. మనకి ఏదన్నా చిన్న బాధ కలిగితే దేవుడి మీద తిరగబడిపోతాం. ఏం చేశాడు దేవుడు నాకు? దేవుడు ఏం చేశాడు నాకు అని తిరిగి ప్రశ్నలు వేస్తాం. కానీ యోబు అంత శ్రమ వచ్చినా కానీ, అంత ఇబ్బంది పెట్టినా కానీ, దేవుడు అంత శ్రమల కొలుములోనికి దేవుడు తీసుకెళ్ళినా తిరిగి ప్రశ్న ఇట్లేదు యోబుకు తెలుసు అంతరంగానికి, దేవుడు నన్ను ఏదో పరీక్షించబోతా ఉన్నాడు, దేవుడు నాకు ఏదో ఇవ్వబోతా ఉన్నాడు అని అర్థమైంది కనుక అతను అక్కడ కూర్చుని అతను ఆలోచిస్తూ ఉన్నాడు. అన్నిటికీ పునరుద్ధానం ఉంది కదా, నాకేది పునరుద్ధానం? హల్లెలూయా. అలాగ ఆలోచిస్తుండగా ఒక 3 అడుగుల దూరంలో 80 సంవత్సరాల యోబు బూడిదలో కూర్చుని బాధపడతా ఉంటే 3 అడుగుల దూరంలో ఒక యోబు 20 సంవత్సరాల యోబు కూర్చుని జాలిగా నక్షత్రాల్లో మెరిసిపోతున్నాడు పళ్ళు, చక్కగా మెరుస్తూ చక్కగా అద్భుతంగా తేజో మహిమవంతమైన ముఖముతో ఆ ఎదురుకొక 3 అడుగుల దూరంలో కూర్చుని అలా జాలిగా చూస్తున్నాడంటే యోబంగా. హల్లెలూయా. అలా అట్లు చెట్లు చూశాడు, నదులు చూశాడు, సూర్యుని చూశాడు, చంద్రుని చూశాడు, అన్ని చూశాడు, కానీ ఎదురుకోకుండా కూర్చొని కొంచెం వెత్తించలేదు అతను. అయితే ఎప్పుడైతే ఆ సడన్ గా చూసి ఎదురుకోకుండా వెత్తిన సడన్ గా చూశాడో కరెంట్ చెక్ కొట్టినట్టు అనిపించిందంట, ఆటం బాంబు పేలినట్టు అయిపోయిందంట.
హల్లెలూయా. ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో వెంటనే అతను తాడి చెట్లో పైకి ఎగిరినంత ఎగిరి ముసలోడు కింద పడి అప్పుడు పలుకుతున్నాడు. మాట ఏమని పలుకుతున్నాడు తెలుసా? హల్లెలూయా. నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. నేను చనిపోయి నా శరీరం కుళ్ళు పట్టి భూమిలో కలిసిపోయినా సరే నా ప్రభు నా కొరకు వేరొక శరీరాన్ని దాచిపెట్టుంచాడు. ఆ శరీరంలో నా ప్రభువుని నేను చూస్తాను. హల్లెలూయా. అంటే నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు ఒక శరీరం ఉందని తెలుసా? నువ్వు చచ్చిపోయిన తర్వాత అసలైన శరీరంలో నువ్వు వెళ్తావని నీకు తెలుసా? కానీ గొప్ప విషయం ఏంటంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడు ఈ కాలం యొక్క ప్రవక్త ద్వారా అద్భుతమైన రెవల్యూషన్ ఏమిచ్చాడంటే, ఆ చచ్చిపోయిన తర్వాత పొందుకునే రెవల్యూషన్ కాదు కానీ, ఆ చచ్చిపోయి తర్వాత పొందుకునే ఆ యొక్క వాక్య శరీరం కాదు కానీ, బతుకుండగానే భూమి మీద వాక్య శరీరాన్ని పొందుకొని ఎత్తబడిన మొట్టమొదటి సంఘకాలంలో ఆది కాలంలో హానోకు అని ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. హానోకు చచ్చిపోలేదండి, హానోకు చచ్చిపోలేదు. బతుకుండగానే ఆ శరీరాన్ని పొందుకుని నడుస్తూ దేవుడు తెలిపాడు. హల్లెలూయా. అదే శరీరాన్ని పొందుకొని బైబిల్ గ్రంథం మధ్యలో ఏలి అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు తెలుసండి? యోర్దాను నది దాటి అగ్ని రథాలు వస్తే మరణం చూడకుండా అగ్ని రథాలతో కొనిపోయాడు. హల్లెలూయా. అదే కాలంలో అదే వాక్య శరీరం పొందుకుని మరల ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఒలివ కొండ మీద అదే శరీరంతో అలా ఎత్తబడిపోయాడు. హల్లెలూయా. అదే విధముగా ఈ చివరి కాలంలో నిజమైన వాక్యము ద్వారా మార్చబడిన నిజమైన సంఘము శరీరము ఆ యొక్క వాక్యముగా మార్చబడి ఆ యొక్క వాక్య శరీరంగా మార్చబడి కనురెప్ప పాటులో మార్పు చెంది మధ్యాకాశములోకి దేవుని యొక్క నిజమైన సంఘము ఎత్తబడబోతా ఉంది. హల్లెలూయా. చచ్చిపోయిన తర్వాత కాదు పొందుకునేది. ఇప్పుడు అద్భుతమైన ఈ యొక్క రెవల్యూషన్ పౌలు గారు పరలోకం వెళ్ళి పొందుకున్నాడు. ఈ యొక్క శరీరాన్ని, ఒక శరీరం మనకు ఉందని. ఈ శరీరం దేవుడు ఆది కాండంలో ఇచ్చాడు మనకి. ఒక్కసారి దాన్ని చూసి నేను ఒక 10 నిమిషాలు నేను తీసుకుని నేను ముగిస్తాను. ఒకసారి ఆది కాండంలోకి వెళ్దాం. మనం ఆది కాండము 1వ అధ్యాయం 27వ వచనం. వాడిని సృజించాను. హల్లెలూయా. ఇక్కడ ఏం జరిగిందంటే క్రియేషన్ జరిగింది. దేవుడు ఒక వ్యక్తిని క్రియేట్ చేశాడు. ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని సృష్టించాడు. ఇక్కడ నా స్వరూపంలో నా రూపంలో ఒక మనిషి కలుగును గాకంటే దేవుని యొక్క శరీరంలో ఏదైతే ఉన్నదో, దేవుని యొక్క ఆత్మ సంబంధమైన పోలిక ఏదైతే ఉందో ఆ స్వరూపంలో మనిషిని దేవుడు చేశాడు. ఇక్కడ ఆత్మ సంబంధమైన శరీరం వచ్చింది. ఆత్మ సంబంధమైన శరీరాన్ని ఇచ్చాడు. అది దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపమైంది. అయితే 2వ అధ్యాయం 7వ వచనంలో ఏం జరిగింది చూడండి. 2:7 నిర్మించి అదనమాట. ఇక్కడ ఏం జరిగిందంటే మొట్టమొదటి అధ్యాయంలో సృష్టించబడిన ఆ యొక్క వాక్య శరీరంను, ఆ వాక్య శరీరం ప్రకారముగా ఇక్కడ 2వ అధ్యాయంలో మట్టి శరీరం తీసుకుని దీన్ని కలిపి జీవాత్మను ఎప్పుడైతే ఊదాడో అక్కడ సంపూర్ణ మనిషి మానవుడు మారాడు. దాన్ని పౌలు గారు దాన్ని తీసుకుని 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 43వ వచనం చదువుదాం. విత్తబడి లేపబడును, లేపబడును, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ఇందు విషయమై ఆదామను మొట్టమొదటి మనుషుడు జీవించు ప్రాణి అయినని రాయబడి ఉన్నది. ఏదైనా తోటలో ఆదాము సృష్టించేటప్పుడు పౌలు గారు లేడు. ఏదైనా తోటలో ఆదామును చేసేటప్పుడు ఏ విధంగా అతను జీవించు ప్రాణిగా మారాడో పౌలు గారికి తెలియదు.
అతను పాత నిబంధనలో ఇక్కడ ఆది కాండంలో కనపడిన ఆదాముని కొత్త నిబంధనలో అతను ఏ విధంగా సృష్టించబడ్డాడో, ఏ విధంగా అతను జీవించి ప్రాణిగా మారాడో ఇక్కడ పౌలు గారు స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాడు. ఎలాగ వచ్చాడంటే ఆత్మ సంబంధమైన శరీరము, ప్రకృతి సంబంధమైన శరీరము ఎప్పుడైతే కలిసినాయో, జీవాత్మ అతను ఎప్పుడైతే పొందుకున్నాడో అతను జీవించి ప్రాణిగా మారాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ జరిగేది ఏమిటంటే, ఎప్పుడైతే ఆ విధంగా చేశాడో దేవుడు చేయొద్దన్న పనిని చేసి మీరి వీళ్ళ వాక్య శరీరాన్ని కోల్పోయారు, ఆత్మ సంబంధమైన శరీరాన్ని కోల్పోయారు. అప్పుడు ప్రతి మనిషి కూడా పాపముతో పుడతా ఉన్నాడు. అప్పుడు ప్రతి మనిషి కూడా లష్టవేలతో పుడతా ఉన్నాడు, వ్యభిచారంతో పుడతా ఉన్నాడు, దొంగతనాలతో పుడతా ఉన్నాడు, అబద్ధాలతో పుడతా ఉన్నాడు, మోసంతో పుడతా ఉన్నాడు, దగతో, కుట్రలతో, అసూయతో, పగలతో, భయంకరమైన వేషధోరణతో మనిషి బ్రతుకుతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రతి మనిషిలో ఎంత పరిశుద్ధుడైపోడని చెప్పుకున్నా, ఎంత నీతిమంతుడని చెప్పుకున్నా, బైబిల్ పఠనం ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివేసి అప్పచెప్పేసి అంత టాలెంట్ అది ఎత్తుకున్నా ప్రతిరోజు అతను పాపం చేస్తూనే ఉంటాడు, అబద్ధాలు ఆడుతూనే ఉంటాడు, మోసం చేస్తూనే ఉంటాడు. అన్ని రకాల కార్యాలు ఆ వ్యక్తి ద్వారా నడుస్తూనే ఉంటాయి. హల్లెలూయా. ఏమన్నా వింటున్నారా? అరే నేను బైబిల్ పట్టుకున్నాను, నాలో అసూయ లేదు అనే వ్యక్తి చెప్పడానికి లేదు. ఎందుకంటే అతని జన్మ తరహా ప్రతి వ్యక్తి కూడా పాపముతోనే పుడతా ఉన్నాడు. దావీదు చెప్తా ఉన్నాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించిందని చెప్తా ఉన్నాడు. యోబు అంటున్నాడు, పాపరహితుడిలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అని అడుగుతున్నాడు. అంటే పాపిలో నుంచి పరిశుద్ధుడు రాడు. నీ తల్లి పాపి అయితే, అతని తల్లికి పాపి అయితే, అతని తల్లి పాపి అయితే, అలా ముందు 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 ఏదైనా తోటలోకి వెళ్తే పాపం అంటుకున్న ప్రతి వ్యక్తి పుట్టుకలో నుంచే పాపంలో నుంచే పుడతా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది అన్నమాట? నువ్వు ఎన్ని పరిశుద్ధమైన మాటలు చెప్పినా నువ్వు అంతరంగికంగా పాపివే. నువ్వు ఎంత మంచి మాటలు, మాధుర్యమైన మాటలు మాట్లాడినా నీ అంతరంగంలో అబద్ధం ఉంది, నీ అంతరంగంలో చెడుతనం ఉంది, నీ అంతరంగంలో నరహత్యలు ఉంటాయి, నీ అంతరంగంలో భయంకరమైన కోపము, శాపము, భయంకరమైన ప్రతిదీ కూడా నీ నరనరాల్లో ప్రవహిస్తూ ఉంది. నువ్వు ఎన్ని బైబిల్ వాక్యాలు చెప్పు, ఎన్ని పఠనాలు చదువు, ఎంత పరిశుద్ధంగా జీవించు, ఎంత నటించినా కూడా నీ జీవితంలో పాపము ప్రాకుతూనే ఉంది. పాపంతోనే పుట్టాడు, పాపంతోనే చచ్చిపోతా ఉన్నాడు. హల్లెలూయా. ఏమన్నా పాస్టర్ గారు ఏంటండి అంత పెద్ద అద్భుతమైన ప్రసంగం చేస్తాడు, అక్కడ అమ్మాయితో దొరికేసాడండి. TV9లో వార్తలు, TV5లో వాటర్. నేను పాస్టర్ అయిపోయినంత పాస్టర్ పాపం చేయడా? అతని నరంలో రక్తాల్లో పాపం లేదా? అతని రక్తం నరణాల్లో పాపం ప్రవహించట్లేదా? ఒక వ్యక్తి ఒక భక్తి ముసుగు వేసుకుని బైబిల్ పట్టుకున్నంత మాత్రాన పరిశుద్ధుడు అయిపోతాడా? చర్చికి వెళ్ళినంత మాత్రాన పరిశుద్ధుడు అయిపోతుందా? పాటలు పాడినంత పరిశుద్ధుడు అయిపోతారా? లేకపోతే ఏదో నచ్చిన సోషల్ మీడియా కార్యాలు చేసినందువల్ల పరిశుద్ధులు అయిపోతారా? నో సార్, అదంతా వేషధోరణ, నటించే నటనవన్నీ కూడా. కానీ పరిశుద్ధత నీలో రావాలంటే నీలో పరిశుద్ధుడు నీలోకి రావాలి. హల్లెలూయా. ఒక పాపిలో నుంచి పరిశుద్ధుడు పుట్టాలి. యోబు చెప్తా ఉన్నాడు, ఒక పాపిలో నుంచి పరిశుద్ధుడు పుట్టగలిగిన ఎంత మేలు అంటున్నాడు. ఎలా వస్తాడు? పాపిలో నుంచి పరిశుద్ధుడు ఎట్లా వస్తాడు? అది ఎలా సాధ్యం? ఒక వ్యక్తి పుట్టుకతోనే జన్మ పాపంతో వస్తా ఉన్నాడు, వచ్చేదే పాపంతో వస్తా ఉన్నాడు. ఇంక ఏ విధంగా పాపం చేయకుండా వ్యక్తి ఉంటాడు? ఏ విధంగా పాపిలో నుంచి పరిశుద్ధుడు రాగలుగుతాడు? నో సార్. ఎన్ని భక్తి మాటలు చెప్పినా, ఎన్ని కార్యాలు చేసినా, ఎన్ని పరిశుద్ధమైన మాటలు చెప్పినా, ఎన్ని ప్రార్థన చేసినా అంతరంగికంగా జీవించే జీవితం అంతా కూడా పాపమే. జీవించే జీవితం అంతా అసూయే, జీవించే జీవితం అంతా కూడా అబద్ధాలే, జీవించే జీవితం అంతా వ్యభిచారమే. రకరకాల కార్యాలన్నీ కూడా నరనరాల్లో మనిషిలో ప్రవహిస్తూ ఉన్నాయి. దానికి మతం లేదు, దానికి కులం లేదు, దానికి ఏ ప్రాంతం లేదు, దానికి ఏ వర్గం లేదు. ప్రతి ఒక్కరు కూడా భూమి మీద జన్మ తరహా పాపంతో పుట్టుతున్న వాళ్ళే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రక్తంలో కార్యాలు ఏమి కనపడవు మనకి. ప్రతి వ్యక్తి యొక్క రక్తంలోనూ కూడా పాపం ప్రవహిస్తూ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క నాలిక కింద సర్పవేషం ఉందంట. హల్లెలూయా. దీన్ని పొడిగిస్తే నాకు చాలా సబ్మిట్ అయిపోద్ది కనుక నేను చాలా కట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను. కొంచెం నా మాటలు చాలా జాగ్రత్తగా గమనించాలి నా సహోదరులారా. చూడండి, భూమి మీద పుట్టిన ప్రతి వ్యక్తి కూడా పాపంతో పుడతా ఉన్నాడు. ఇప్పుడు ఈ పాపమును కడగడానికి ఇప్పుడు దేవుడని యెహోవాయే శరీరం నుంచి భూమికి రావాలి.
దేవుడే శరీరం ధరించుకుని భూమి మీదకి రావాలి. ఆయన ఏదో కుమారుని పంపించడం కాదు, లేకపోతే ఆయన ఏదో ఒక దూతను పంపించడం కాదు, ఒక సేవకుని పంపించడం కాదు. దేవుడే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, వాక్యమే దేవుడై ఉండేను. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివాసం చేసింది. ఎవరైనా దేవుడే శరీరం దగ్గరికి వచ్చి భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు దేవుడు ఆయన వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన శరీరం కాచి రక్తం కాచి ఆయన ఏమన్నాడు తెలుసండి? నా శరీరం తిని నా రక్తం తాగిన వాడు నిత్యజీవం రావాలంటే ప్రార్థన చేసి వచ్చేది కదా, లేకపోతే ఎగిరెగిరి ఒక డొప్పులు కొడితే వచ్చేస్తుంది కదా, లేకపోతే గదిలోకి వెళ్ళి ఓ 3 రోజులు 4 రోజులు 50 రోజులు 100 రోజులు ప్రార్థన చేసి వచ్చేది కదా. ఆయన రక్తం కాల్చవలసిన అవసరం ఏముంది? ఏమండి, ఇప్పుడు పరిశుద్ధులు చెప్తున్నారు కదా చాలా మంది, గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తే వచ్చేది కదా, లేకపోతే పాటలు పాడితే వచ్చేది కదా, లేకపోతే ప్రసంగం వింటే వచ్చేది కదా. హల్లెలూయా. అలాగైతే కోట్ల మంది ప్రజలు మీ పాటికి మారిపోయేవారు. ఆయన ఏం చెప్పాడు తెలుసండి? నా శరీరం తిని నా రక్తం తాగిన వాడు నిత్య జీవం కలవడని చెప్పాడు. అంటే నిత్య జీవం వస్తే ఏం జరుగుతుందంటే ఇక్కడ యేసుక్రీస్తు మాట వాడాడు. ఈ మాట చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 1 నుంచి చదవండి. నికోదేము ఒకడుండేను, ఈయన పెద్ద పాస్టర్ గారు అండి. నికోదేము నా వ్యక్తి పెద్ద పాస్టర్ గారు. అయితే ఆ కాలంలో యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తే పాస్టర్లు అందరూ ఒకటైపోయి ఈ యొక్క యేసుక్రీస్తుని వెలిసేశారు. ఎవరైనా సరే యేసుక్రీస్తుని కలిస్తే ఆ వ్యక్తిని వెలిసేస్తున్నారు, సంఘంలో తోసేస్తున్నారు. వాళ్ళ పుట్టినరోజులు కానీ, వారి సమాధి కార్యక్రమాలు కానీ, లేకపోతే వారి విధి విధానాలు ఏం జరిగినా సరే, ఇళ్లలో ఏ కార్యక్రమం జరిగినా వాళ్ళు ఎవరు రావట్లా. హల్లెలూయా. యేసుక్రీస్తు తిరిగాడని తెలిస్తే ఆ వ్యక్తిని పక్కన పెట్టేస్తున్నారు అంతే. వెంటనే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ యొక్క పరిచయుడు నికోదేము అనే వ్యక్తి అర్ధరాత్రి 12 గంటలకు వెళ్తున్నాడు యేసుక్రీస్తుని కలవడానికి. పగటలు వెళ్తే అందరూ చూసేస్తారు, మరి అందరికి తెలిసిపోద్ది యేసుక్రీస్తు తిరిగేస్తున్నాడని. అందుకని అర్ధరాత్రి 12 గంటలకు వెళ్ళాడు. వెళ్ళి ఏమంటున్నాడంటే, బోధకుడు అని మేము ఎరుగుదుము, తోడే ఉంటేనే గాని ఎవడును చేయలేడని. ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? 2వ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా? ఇతను 100 సంవత్సరాల సేవకుడు అండి, ఇజ్రాయేలీ ప్రజలకు సేవకుడు, పెద్ద పాస్టర్ గారు. ఈయన ఏం చేస్తున్నాడంటే యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు. ఆయన పరలోకం పోవాలంటే ఏం చేయాలని యేసుక్రీస్తుని అడిగాడు ఆ పాస్టర్ గారు. అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పాడంటే, ఒకడు కొత్తగా జన్మించకపోతే పరలోక రాజ్యం చూడలేడు అన్నాడు. ఈయనేమంటున్నాడని తెలుసండి? నాకు ఇప్పుడు ఇంత సంవత్సరం వచ్చిందని పెద్దోడిని అయ్యాను, మరలా నా తల్లి గర్భంలోకి ఎలాగెళ్ళను, ఎలా రాను, ఇది ఎలా సాధ్యం అంటున్నాడు. అంటే అతనికి దేవుడు చెప్పిన, యేసుక్రీస్తు చెప్పిన వాక్యం ఎలాగ అర్థమవుతుందో చూడండి. ఇతను ఎంత పెద్ద పాస్టర్ గారు అయ్యుండి వాక్యాన్ని, దేవుడు చెప్పిన మాటను అర్థం చేసుకోలేకపోతా ఉన్నాడు. ఆయన ఇంకో మార్గాన్ని చెప్తే ఈయన ఇంకోలాగా అర్థం చేసుకుంటున్నాడు దాన్ని. ఆయన ఏమో ఆత్మ సంబంధంగా మాట్లాడుతుంటే ఈ వ్యక్తి ప్రకృతి సంబంధంగా భౌతికంగా ఆలోచిస్తూ ఉన్నాడు. అందుకే శరీర సంబంధులకు వాక్యం అర్థం కాదు. శరీర సంబంధమైన వ్యక్తి శరీర సంబంధంగానే ఆలోచిస్తూ ఉంటాడు, ఆత్మ సంబంధిగానే ఆలోచిస్తాడు. కానీ నికోదేము ఆత్మ సంబంధి కాదు, శరీర సంబంధి ఉన్నాడు. అందుకు దేవుడు చెప్పిన మాటలు అతనికి అర్థం కావడం లేదు. దేవుడు చెప్పిన మాటను వేరే రకంగా అర్థం చేసుకుంటున్నాడు, ప్రకృతి పరంగా ఆలోచిస్తున్నాడు. మళ్ళీ ఎలాగెళ్ళను, ఎలా రాను అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు అంటున్నాడు అక్కడ 3:7 వచ్చినవాడు, గాలి తనకిష్టమైన విసురును, నువ్వు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ప్రతివాడును అలాగే ఉన్నాడా నేను? నీవు ఇజ్రాయేలు బోధకుడు అయ్యుండి
వీటిని ఎరుగవా అని అడుగుతున్నాడు. అంటే ఆయన ఎవరండి? బోధకుడు. ఇజ్రాయేల్ బోధకుడైండి యేసుక్రీస్తు చెప్పిన మాటల్ని ఏ విధంగా అర్థం చేసుకున్నాడు చూడండి. ఇతనికే బైబిల్ అర్థం కావట్లేదు, యేసుక్రీస్తు చెప్పిన మాటలే ఇతనికి అర్థం కావట్లేదు, ప్రజలకేం చెప్తాడు ఇతను? ఏమండి, ఇతనే తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు, ఇతనే రాంగ్ రూట్లో అర్థం చేసుకున్నాడు, శరీర సంబంధంగా ఈ విషయాలన్నీ అర్థం చేసుకుంటా ఉన్నాడు. ఈ విషయాలు పట్టుకెళ్ళి ప్రజలకు ఏవి నేర్పిస్తాడు ఇతను? వాళ్ళందరికీ పరలోకం వెళ్ళండి, పరలోకం వెళ్ళే మార్గం మీది అని ఏ విధంగా అతను చెప్పగలుగుతాడు? హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరులారు, ఈరోజు ఆ రోజు ఒక్క నికోదేము ఉన్నాడు, ఈ రోజు కొన్ని లక్షల మంది నికోదేములు ఉన్నారు. కొన్ని లక్షల మంది నికోదేములు, వాళ్ళకి బైబిల్ అర్థం కాదు, 10 మందికి బైబిల్ చెప్పేస్తున్నారు వీళ్ళు. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా మీకు? దేవుని నామమునకు మహిమ కలుగును గాక. అయితే ఆయన ఏం చెప్పాడంటే ఒక పదం వాడుతున్నాడు ఇక్కడ. ఒకడు నీటి మూలంగాను ఒకడు ఆత్మ మూలంగాను జన్మిస్తేనే గాని అతడు దేవుని రాజ్యాన్ని చూడలేనని చెప్తున్నాడు. అంటే ఒక వ్యక్తి ఎలా పుట్టాలంటే నీటి మూలంగా పుట్టాలి, తర్వాత ఆత్మ మూలంగా పుట్టాలి. ఈ 2 కార్యాలు జరిగితేనే ఆ వ్యక్తి దేవుని రాజ్యంలోనికి వెళ్ళడానికి అర్హత పొందుకుని ఉన్నాడు. దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే అర్హత మనకి ఏం కావాలంటే ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను పుట్టాలి. ఈ నీరు ఆత్మ దేవుడు ఇవ్వడానికి, ఏ నీరంటే ఏదో కాళ్ళలో దొరికే నీరు కాదు, లేకపోతే మినరల్ వాటర్ కాదు, లేకపోతే ఏదో చెరువులో దొరికే వాటర్ కాదు, సముద్రంలో దొరికే వాటర్ కాదు. నీరంటే ఏంటని చెప్పాడంటే దేవుడు ఆయన యేసుక్రీస్తు నీరు ఇవ్వడానికే కల్వరి సిలువలో ఆయన వెళ్ళి సిలువ వేయబడతా ఉన్నప్పుడు ఆయన కడుపులో నుంచి జీవము ఇవ్వడానికి ఆయన బల్లి మెచ్చుకుని ఎప్పుడైతే పొడిచారో కడుపులో నుంచి నీరు వచ్చింది. హల్లెలూయా. తర్వాత ఏమొచ్చిందండి? తర్వాత రక్తం వచ్చింది, తర్వాత ఆత్మ వచ్చింది. 3 కార్యాలు ఆయన యొక్క గర్భంలో నుంచి విడుదలయ్యాయి. చూడండి, ఒక స్త్రీ ప్రకృతి సంబంధంగా, ఇక్కడ స్త్రీలు చాలా మంది ఉన్నారు కాబట్టి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక స్త్రీ ప్రకృతి సంబంధముగా బిడ్డకు జన్మనివ్వాలంటే ఆమెకు ప్రసవ నొప్పులు వస్తాయి. ప్రసవ నొప్పులు వచ్చినప్పుడు ఆమెకు బలంగా 3 నొప్పులు వస్తాయి. 3 నొప్పులు ఎప్పుడైతే వచ్చినాయో మొదటి నొప్పు ద్వారా ఆమెకు ఉమ్మనీరు బయటకు వస్తూ ఉంది, 2వ నొప్పు ద్వారా ఆమెకు రక్తము బయటకు వస్తూ ఉంది, 3వ నొప్పు ద్వారా ఆమె బిడ్డకు జన్మనిస్తూ ఉంది. హల్లెలూయా. జన్మ అనేది చాలా గందరగోళంతో కూడిందండి. జన్మ అంటే తల్లి ఆల్మోస్ట్ పాతాళంలోకి వెళ్ళి వచ్చేస్తుంది. జన్మ అంటే ఆల్మోస్ట్ అవి నేను చచ్చిపోయాను అనుకుంటుంది. ఇంకా నేను చచ్చిపోయాను, నేను బతకను, నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోండి అన్న మాటలు కూడా పక్కోళ్ళకి చెప్పేస్తుంది ఆమె. అంటే అలాంటి కండిషన్లోకి, అలాంటి మరణంలోనికి, అలాంటి భయంకరమైన వేదనకరమైన కార్యాల్లోకి ఆమె ప్రవేశిస్తుంది. జన్మ అంటే చాలా కష్టం. పరిశుద్ధంగా ప్రార్థన చేయమంటే చేయొచ్చు, పరిశుద్ధంగా పాటలు పాడమంటే రాగాలు వల్లించి మరీ పాటలు పాడొచ్చు, సప్త స్వరాలు వల్లించి పాటలు పాడొచ్చు, వాక్యం వినమంటే గంటల తరబడి వాక్యం వినొచ్చు, ప్రసంగాలు చేయమంటే ఎన్నైనా ప్రసంగాలు చేయొచ్చు, ప్రార్థన చేయమంటే ఎంతసేపు అయినా ప్రార్థన చేయొచ్చు. కానీ దేవుని దగ్గర జన్మించడం అంటే అది చాలా గందరగోళంతో కూడిన పనిది. ఆ నిజమైన తల్లి జన్మించడానికి ఎంత ప్రలాపిస్తుందో, ఎంత ప్రసవ వేదన పడుతుందో, ఎంత భయంకరంగా వేదనకరమైన స్థలంలోకి ఆమె ప్రవేశిస్తుందో, అలాగే ఒక నిజమైన తిరిగి జన్మించాలనుకున్న, దేవునికి ఆత్మను పొందుకోవాలనుకున్న వ్యక్తి పడే ప్రసవ వేదన కూడా అట్లా ఉంటది. హల్లెలూయా. భక్తి అంటే ఏదో మాటలు కాదు, పెదాల మీద పప్పలు కాదు. ఎంతమందికి అర్థమైంది ఆ మాట? చాలా మంది పెదాల మీద పప్పలు ఉండేస్తారు, వాళ్ళ జీవితంలో ఏం చూస్తే ఏం కనపడుతుంది. ఎందుకని డొలడొలడొలడొలడొల మొత్తం ఆది కానీ ప్రకటన మాత్రం చెప్పేస్తారు, కానీ వాళ్ళ జీవితం కనిపెడితే, వాళ్ళ జీవితం చూస్తే ఏమీ కనపడదు. అందులో అన్ని అబద్ధాలు, మోసాలు, దగా మాటలు, ఎన్నో రకాల అసూయలు, కుట్రలన్నీ బయటకు వస్తాయి. మరి వాక్యం ఎంత బాగా చెప్పావంటే అబ్బో చాలా బాగా వల్లించాడు ఈ వ్యక్తి, టాలెంటెడ్ పర్సన్. కానీ అతని జీవితంలో అన్ని సాడీలు, అన్ని భయంకరమైన వేదనకరమైన మాటలన్నీ వస్తాయి. అంటే అతను పైకి జ్ఞానాన్ని నేర్చుకున్నాడు, కానీ రకరకాల పద్ధతులను నేర్చుకున్నాడు, కానీ జ్ఞానాన్ని వల్లించడం, పట్టించడం నేర్చుకున్నాడు. కానీ ఒక వ్యక్తిని ట్రైనప్ చేస్తే ఎలాగైతే ట్రైనర్ అవుతాడో అలాగే ట్రైనర్ అయ్యాడు, కానీ
దేవుని విషయంలో అతను తిరిగి జన్మించలేదు. హల్లెలూయా. ఈరోజు నేను ఎందుకు ఈ సబ్జెక్ట్ మాట్లాడుతున్నానంటే, నిజముగా దేవుడు ఈ యొక్క స్త్రీ అనే పాప ద్వారా పాత జన్మ ఏ విధంగా వ్యక్తి జన్మించిందో, ఒక వ్యక్తి పాత జన్మ ద్వారా తల్లి గర్భంలో నుంచి ఎలా వచ్చాడో, అలాగే కొత్త జన్మ ద్వారా దేవుని గర్భంలో నుంచి రావాలి. దేవుడు నాకు మహిమ కలుగును గాక. మనకు 2 జన్మలు ఉన్నాయి. ఒకటి పాత జన్మ, రెండవది కొత్త జన్మ. యేసుక్రీస్తు మొట్టమొదటి ప్రసంగంలో ఆయన వాడిన పదం ఏదంటే, ఒకడు కొత్తగా జన్మించకుండా అతడు పరలోక రాజ్యాన్ని. ఈరోజు ఫుల్గా తాగేసి 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 చచ్చిపోడు అనుకోండి, అతనికి ఫోటో పెట్టేస్తారు పరలోక ప్రవేశం అని. అతను పరలోకం వెళ్ళాడు, పాతాళం వెళ్ళాడు, ఎవరు చూడలేదు. ఇక్కడ ఫోటో మాత్రం పెద్ద ఫోటో పెట్టేస్తారు పరలోక ప్రవేశం అని. అతను ఏమైనా మారు మనసు పొందాడా, లేకపోతే ఏమన్నా యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాడా, ఏమైనా తిరిగి జన్మించాడా, దేవుని రాజ్యంలో వెళ్ళడానికి అతను ఏమైనా అర్హత పొందుకున్నాడా? ఇదేం అవసరంలా, పరలోక ప్రవేశం పెద్ద ఫోటో. హల్లెలూయా. ఈరోజు చాలా మంది ఆ కట్టుకథలు నమ్మి ఎలా జీవించినా పర్లేదు, ఎలా బ్రతికినా పర్లేదు, పరలోకం వెళ్ళిపోతాం. ఎలా చేసేసినా పర్లేదు, ఎన్ని కార్యాలు చేసేసినా పర్లేదు, పరలోకం వెళ్ళిపోతాం. ఏంటి, క్రైస్తుడు అయినంత మాత్రాన్ని పరలోకం ఇచ్చేస్తాడు దేవుడు. బైబిల్ ఎట్టుకుని వెళ్ళినంత మాత్రాన్ని పరలోకం ఇచ్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది మాట? ఏమండి, భూమి మీద ఒక ఉద్యోగాన్ని సంపాదించడానికి కొన్ని 100 రూల్స్ పెడుతున్నారు. భూమి మీద కొన్ని సంపాదించుకోవడానికి కొన్ని 100 రూల్స్ ఉంటున్నాయి. మరి పరలోకం వెళ్ళడానికి సింపుల్గా వెళ్ళిపోతాం మనం, మన ఇష్టానుసారంగా బతికేసి, ఇష్టానుసారంగా జీవించేసి. పరలోకం దేవుడు అలా దూరం తెరిచేస్తే, నువ్వు రా నా కుమారుడా, రా నా కుమార్తె, 2 చేతులు చాపుకుని ఉన్నాడు అక్కడ, నువ్వు ఎలా బతికినా పర్లేదు, వచ్చేయని చెప్పడానికి. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతున్న మాట అండి? పరలోకం వెళ్ళాలంటే కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, దేవుడు చెప్పిన కొన్ని చట్టాలు ఉన్నాయి, దేవుడు చెప్పిన కొన్ని శాసనాలు ఉన్నాయి. నా ఆజ్ఞలు బట్టి, నా శాసనాలు బట్టి ఎవరైతే జీవిస్తారో వారిని నేను 1000 తరముల వరకు నేను కరుణించి వాడనై ఉన్నానని చెప్పాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎలా పడితే అలాగ వచ్చేయండి, ఎలా పడితే అలా జీవించండి, నేను పరలోకం ఇచ్చేస్తానని చెప్పట్లేదు ఆయన. ఆయన ఏం చెప్తున్నాడండి? నా ఆజ్ఞలు బట్టి, నా శాసనాలు బట్టి ఎవరైతే బ్రతుకుతారో, ఎవరైతే జీవిస్తారో వారిని నేను 1000 తరముల వరకు నేను కరుణిస్తాను. 1000 తరాలంటే ఏంటండి? 1000 ఏండ్ల పరిపాలన. అది 1000 తరాలంటే ఏంటండి? అంటే నిన్ను తీసుకుని 1000 ఏండ్ల పరిపాలన పెడతాడు. ఎప్పుడు? ఆజ్ఞ ప్రకారంగా నడిచినప్పుడు. ఇష్టానుసారంగా నడిచేస్తే వాళ్ళందరికీ ఏర్పాటు చేశాడు ఒక పాతాళం, అందులోకి పంపేస్తాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఒక జన్మ జరిగేటప్పుడు నీరు వస్తుంది, ప్రకృతి పరంగా ఉమ్మ నీరు వస్తుంది, రక్తం వస్తుంది, తర్వాత బిడ్డ వస్తూ ఉన్నాడు. ఎలాగైతే ప్రకృతి సంబంధంగా తల్లి గర్భంలో నుంచి ఆపరేషన్ చేసిన వాళ్ళకి బాధలేని తెలియలేండి. ఇప్పుడు సింపుల్గా ఏదన్నా జరిగితే డాక్టర్ డబ్బులు వస్తున్నాయి, వీళ్ళకి సింపుల్ అయిపోతుంది. మొత్తం ముందు పడేస్తే కళ్ళు మూసుకుంటారు, కానీ చూపు అలాగే 2-3 గంటలు ఆపరేషన్ అయిపోతే బిడ్డ తీసేస్తారు. వీళ్ళకి నొప్పులు తెలియవు. చాలా మంది పాస్టర్లు కూడా అలాగే ఆపరేషన్ చేసేస్తున్నారు ఈరోజు. చాలా మంది విశ్వాసులకు అలాగే ఆపరేషన్ చేసేసి, ఏ నొప్పులు పడకనైనా, నీకు ఏ బాధ వచ్చినా ఏ బాధ పడక, నువ్వు అన్ని దేవుడు తీర్చేస్తాడు. పరలోకం ఏం చేసినా సరే నువ్వు పరలోకం తీసుకెళ్ళిపోతాడు దేవుడు. నొప్పులు పండిస్తలేదు. హల్లెలూయా. కానీ నిజమైన స్త్రీ ఆ కాలంలో ఎంత నొప్పులు తీసినా సరే 17 మంది 20 మంది 30 మంది పిల్లలు కనేసి ఊరాలి. హల్లెలూయా. ఇప్పుడు తినే హైబ్రిడ్ని బట్టి, హైబ్రిడ్ తిండ్లు బట్టి ఒక స్త్రీ గట్టిగా నొప్పులు తీసిందంటే ప్రాణం విడిచిపెట్టేద్ది. ఎందుకంటే బలం లేవు, ఎముకలు సత్తుపడిపోయినాయి, అన్నీ ఇలా గెంటితే మడిచిపోయి మనిషి ఇలా గెంటితే పడిపోయేలా ఉన్నాడు. అహంకారమేమో ఆకాశాన్ని అంటింది. మనిషి ఇలా గెంటితే అన్ని జబ్బులే. ఏంటంటే బీపీ, ఏంటంటే షుగరు, ఏంటంటే థైరాయిడ్ అండి, ఏంటంటే చాలా ఎన్ని రోగాల పేర్లు లిస్ట్ వస్తుందంటే చాలా వచ్చేస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు తినే ఫుడ్ అటువంటిది మరి. కానీ దేవుడు నిజమైన జన్మనివ్వడానికి, ఏ తల్లి అయితే అసలైన జీవాన్ని ఇవ్వడానికి, ఎవరైతే నిజంగా నొప్పులు పడుతుందో ఆ తల్లికి తెలుస్తుంది. ఖచ్చితంగా ఉమ్మనీరు విలువ, ఆ రక్తం విలువ, ఆ బిడ్డ విలువ ఆ తల్లికి పెరుగుతుంది. నిజంగా తెలుసండి, ఆపరేషన్ చేసిన వాళ్ళు బిడ్డను సరిగ్గా చూడరు. వాళ్ళ బిడ్డ విలువ తెలియదండి. ఇలాగంటున్నాను, మీరేమనుకోకండి, చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి సుమా. ఆపరేషన్ చేసిన వాళ్ళకి బిడ్డ విలువ తెలియదండి. వాస్తవం. ప్రవర్త అన్నది మా కాలంలో మాట మాట్లాడింది. వాళ్ళు ఎక్కడ దిక్కున పెరిగాళ్ళు, ఏదో తింటాలే, ఎక్కడ చేసినా పర్లేదులే, వీళ్ళ పని వెళ్దా వాళ్ళ పని వెళ్దా. అందుకే ప్రపంచంలో ఈరోజు తల్లిదండ్రులు పిల్లలు పట్టించుకోవట్లే, హాస్టల్ ఆడేస్తున్నారు, లేదా కోయిట్లు వెళ్ళిపోతున్నారు. వీళ్ళని ఎక్కడ వదిలిపెట్టేసి ఎలాగోలని బతికేస్తారు అంతే.
ఎందుకంటే వాళ్ళు సీరియస్గా నిజంగా నొప్పులు పడి కన్నవాళ్ళు కాదు, బిడ్డ విలువ తెలుసుకోవడానికి. హల్లెలూయా. అయితే ఖచ్చితంగా వారి బిడ్డ విలువ తెలియాలంటే వాళ్ళు నొప్పులు పడినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళు ఎంత కష్టపడి వాళ్ళ బిడ్డ కన్నారో, ఆ బిడ్డ ఎంత అమూల్యమైన వాడో, ఎంత మంచి జీవాన్ని పొందుకున్నందుకు వాళ్ళు దేవుడికి ఇచ్చిన గొప్ప బహుమానమని నమ్మి వాళ్ళ బిడ్డలు పెంచుతారు. హల్లెలూయా. మీరు బిడ్డలకు రోజు దేవుడు చెప్పాడు బైబిల్లో, మీ బిడ్డలను ఏమని పెంచమన్నాడు? దేవుని భయంలోను వాక్యంలోను పెంచమన్నాడు. పెద్దవాడైన తర్వాత వాడు తొలగబోడని చెప్పాడు. కానీ ఈరోజు తల్లిట ఏం చేస్తారో ఏం చేస్తారో తెలుసండి, ఓ సెల్ ఫోన్ ఒకటి చేతులు ఎట్టేసి చూడరా నేను పనులు చేసుకుంటాను, ఆ బొమ్మలన్నీ నేర్పిస్తూ ఉంటారు. లేకపోతే ఆ లోకంలో జరుగుతున్న కార్యాలన్నీ పెద్ద టీవీ పెట్టుకుని వేస్తారు, ఆ టీవీలో మొత్తం అక్కడ పెట్టేసి వీళ్ళు పనులు మునిగిపోతారు. ఆ టీవీలో ఏ డ్యాన్స్లు వస్తున్నాయో, ఏ రొమాన్స్ వస్తుందో, ఏ సినిమాలు వస్తున్నాయో, ఏ నగ్న చిత్రాలు వస్తున్నాయో అన్నీ చూసేస్తారు వీళ్ళు. అందుకే ఈరోజు పిల్లలకి, చిన్న పిల్లలు కూడా పాపం గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. బాబు పాపం అంటే ఇది, ఇలా చేయాలి ఇలా చేయాలి అని కానీ చెప్పక్కర్లా. వాళ్ళు చక్కగా 8వ తరగతిలోనే వాళ్ళకి లవ్ మ్యారేజ్లు వచ్చేస్తున్నాయి, 7వ తరగతిలోనే అన్ని పనులు కానీ చేస్తున్నారు వీళ్ళు. ఎందుకని? 7వ తరగతిలోనే అద్భుతమైన టెక్నాలజీ, ఎంత తెలివైన భయంకరమైన మనుషులు అయిపోతున్నారండి ఈరోజు కేవలం టెక్నాలజీని బట్టి. ఈరోజు తల్లిదండ్రులు టెక్నాలజీ నేర్పడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ జీవము గల దేవుని వాక్యాన్ని బిడ్డలకు ఇవ్వడానికి ప్రయత్నం చేయట్లే. హల్లెలూయా. జీవము గల దేవుని వాక్యాన్ని ప్రయత్నం ఇస్తే ఖచ్చితంగా అతను దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతాడు. కానీ ఈరోజు తాగుబోతుడు అయిపోవడానికి ఏంటి కారణం? ఈరోజు వెబ్సైట్ అయిపోయిన కారణం ఏంటి? దొంగ అయిపోవడానికి కారణం ఏంటి? భయంకరంగా కార్యాలన్నీ చేస్తున్నాడంటే నీ కొడుకు నీ కూతురును, ఏంటి కారణం? నీ ప్రాబ్లం అది. నువ్వు ఇవ్వాల్సిన వాక్యాన్ని ఇవ్వకుండా, నువ్వు ఇవ్వాల్సిన సత్యాన్ని ఇవ్వకుండా, ఇవ్వాల్సిన జీవం ఇవ్వకుండా నీ ఇష్టం వచ్చిన కార్యాలు ఇచ్చావు అతనికి. నీ జీవితాన్ని బట్టి నీ బిడ్డల తయారయ్యాడు, నీ యొక్క కార్యాలు బట్టి నీ బిడ్డలను తయారయ్యాడు. బిడ్డ చెడిపోతున్నాడు కారణం 100% తల్లిదండ్రుల యొక్క పాపం అది. ఎందుకంటే వాక్యం ఇవ్వాల్సింది పోయి, సత్యం ఇవ్వాల్సింది పోయి, జీవాన్ని ఇవ్వాల్సింది పోయి సినిమా కార్యాలు, సీరియల్ కార్యాలు, రోడ్ల మీద నాటకాలు, సెల్ ఫోన్లో నేర్పించే కార్యాలు బిడ్డలకు నేర్పిస్తున్నారు ఈరోజు. ఆ కార్యాల చేతనే ఈరోజు బిడ్డలు భయంకరంగా జీవాన్ని పొందుకోకుండా ఆత్మలో చచ్చిపోయి వాళ్ళు ఆ లోకంలోనే జీవిస్తున్నారు తప్ప దేవుళ్ళలోకి రావడానికి ఎంత మాత్రం కూడా వాళ్ళు ప్రయత్నం చేయట్లే. తర్వాత కూర్చుని ఎడుతో నా కొడుకు ఎంత పని చేస్తాడు అనుకోలేదు నాయనోయ్. అప్పుడు నాయన అప్పుడు గుర్తొస్తాడు నాయన. హల్లెలూయా. ఏమన్నా అర్థమవుతుందా? ఖచ్చితంగా మన జీవితాలు వాక్యం మీద పెడితే మన బిడ్డలు వాక్యాన్ని పట్టుకుంటారు. మన జీవితాన్ని వాక్యాన్ని బట్టి నడిస్తే మన బిడ్డలు వాక్యాన్ని బట్టి నడుస్తారు. మన జీవితాన్ని వాక్యం క్రమంలో మనం ఉంటే మన బిడ్డలు వాక్యంలో ఉంటారు, వాక్య క్రమంలో ఉంటారు. మనం సరిగ్గా ఉండం, ఎదుటికి మాత్రం నీతులు నేర్పించేస్తాం. మనం నీతిగా ఉండం, ఎదుటి మాత్రం నీతిమంతుడిగా కనపడాలి నీకు. నువ్వు సరిగ్గా ఉండు, ఎదుటి మాత్రం చాలా సరిగ్గా ఉండాలి. హల్లెలూయా. మరి నీ పాపం నీ పిల్లల మీద పడదా? నీ పాపం నీ పిల్లలు అనుభవించరా? తల్లిదండ్రులు బాగానే ఉంటారు, అనుభవించేది అంత బిడ్డలే అనుభవిస్తారు. అనుభవించే శాపాలన్నీ తల్లిదండ్రులు చేసిన పాపాలు బట్టి దేవుడు చెప్పాడు 14 తరాలు వెంబడిస్తుందంట పిల్లల్ని. 14 తరాల పిల్లల్ని వెంబడిస్తుందట. తల్లిదండ్రులు చేసిన పాపం, ఆదాము చేసిన పాపం మనం ఇప్పుడు కూడా అనుభవిస్తూనే ఉన్నాం. ఆదాము చేసిన ఏదైనా తోటలో చేసిన పాపం ఇప్పుడు కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఖచ్చితంగా ఒక నిజమైన తల్లి ఎలాగైతే నొప్పులు పడి నీరు రక్తం ఆత్మ ద్వారా బిడ్డకు జన్మనిస్తుందో అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో ఆ భయంకరమైన నొప్పులు కంటూ ఆ కల్వరి శిలువ భయంకరమైన ప్రసవ వేదన పడుతూ, మీకు తెలుసండి ఆ తల్లికి ఆ ప్రసవ నొప్పులు ఎందుకు పెట్టాడు అనుకున్నారు? రాబోయే రోజుల్లో దేవుడు ఆ ప్రసవ నొప్పులు కల్వరి శిలువలో పడవబోతూ ఉన్నాడు. రాబోయే రోజుల్లో కల్వరి శిలువలో ప్రసవ నొప్పులు ఎలా ఉంటాయో ఆ కల్వరి శిలువలో చూపిస్తున్నాడు. నిజంగా కల్వరి ఎలా ఉంటుందో మనం నిజంగా చూడలేదు, కానీ తల్లులైన నొప్పులు పడి బిడ్డలను కనిన ప్రతి తల్లికి ఆ కల్వరి వాల్యూ తెలుస్తుందండి. హల్లెలూయా. ఎందుకంటే కల్వరి శ్రమ ఎటువంటిదో తల్లి నొప్పులు పడి బిడ్డను కానీ శ్రమ కూడా అలా ఉంటుంది.
నేను ముగిస్తున్నాను. ఇప్పుడు దేవుడు కలువరి శిలువలో రక్తం కాచి ఆయన ఏం చెప్పాడంటే, నా శరీరం తిని నా రక్తం తాగినవాడు నిత్య జీవం గలవాడు అంటున్నాడు. ఇప్పుడు నిత్య జీవం మనలోకి రావాలంటే యేసుక్రీస్తు యొక్క రక్తం తాగాలి. ఏమండి? యేసుక్రీస్తు యొక్క రక్తం తాగాలి. ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం కల్వరి కొండ మీద కార్చిన రక్తం ఇప్పుడు మనం తాగితేనే కానీ మనకు నిత్య జీవం రాదు. మరి ఎక్కడుందండి ఆ రక్తం? ఎక్కడుందండి ఆ రక్తం? ఎక్కడుంది? ఇప్పుడు ఆ రక్తం తాగితే నిత్యజీవం వచ్చేది. ఆయన ఏం చెప్పాడండి, నా శరీరం రక్తం నిత్యజీవం పొందుకున్నవాడు పాపం చెయ్యడు, చెయ్యజాలడు అని చెప్పాడు. ఎందుకంటే దేవుని బీజం ఆ రక్తంలో ఉంది. ఆ రక్తం ఎప్పుడైతే మనలోకి వచ్చిందో, దేవుని యొక్క బీజం మనలోకి ఎప్పుడైతే వచ్చిందో, ఇంకా వ్యక్తి పాపం చెయ్యడు, చెయ్యజాలడు. హల్లెలూయా.